యేసయ్యా నీకే వందనాలు వందనాలు వందనాలు. మా మంచి కాపరి నీకే వందనాలు వందనాలు వందనాలు. సర్వోన్నతుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. కందల్లా షరా బాబా. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా చనువందున శ్రమను సహించి నీ వారసుడనైతేనే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుదామండి. గమనించండి. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తెరవండి. ఖచ్చితంగా నోట్బుక్ అనేది వాడండి. ప్రభు కృపను బట్టి అనేక సంగతులు తెలుసుకోగలుగుతారు. ప్రభు చిత్తమైతే ఇంకెవరికైనా చెప్పగలుగుతారు. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుతాను. చివరి వచనం దాకా ఉన్నది అవకాశము. ప్రభు చిత్తంలో మరి ఈ 2 వచనాలు మనకు ల్యాండింగ్ పాయింట్ కావాలి కాబట్టి, ఏ కారణం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్న సంగతి అర్థం కావాలి కాబట్టి 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11, 12 వచనాలు నేను చదువుతున్నాను. మేమెదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటల యందు ఎట్టివారమై ఉన్నామో, ఎదుట ఉన్నప్పుడు క్రియల యందు అట్టివారమై ఉందమని అట్లను వాడు తలంచుకొనవలెను. తమను తామే మెచ్చుకొను కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము గాని, వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితోనొకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపు లేక ఉన్నారు. చిన్న మాట ప్రార్థన చేసుకోండి. 13వ వచనం కూడా చదువుదాం చూడండి. మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలం వరకును రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము. మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చి ఉంటిమి గనుక మీ వద్దకు రాని వారమైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులమనుకొని అతిశయపడము. మీ విశ్వాసం అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపజేయచ్చు. మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించున్నట్లుగా మేము మీ మూలముగా ఘనపరచబడదామని నిరీక్షించుతున్నామే గాని మరి ఒకని మేరలో చేరి స్థిరమై ఉన్నవి మావి అయ్యన్నట్లు అతిశయింపఘోరము. అతిశయించువాడు ప్రభునంది అతిశయింపవలెను. ప్రభు మెచ్చుకొనివాడే యోగ్యుడు గాని తను తాను మెచ్చుకొనివాడు యోగ్యుడు కాడు. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభువా. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. లేఖనాన్ని విరవండి. లేఖనము చాటున లోచైన నూతనమైన అతి శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షతలు ఏమైతే ఉన్నాయో, ఆత్మ ప్రత్యక్షతతో ఇమిడినటువంటి దేవా లేఖన ప్రత్యక్షతలు ఏమైతే ఉన్నాయో వాటిని బయటకు తేండి. నీ మనసులో ఉన్న సంగతులు ఏమైతే ఉన్నాయో
నీ ప్రజలతో ఏమేమి మాట్లాడాలని నువ్వు ఆశించావో ఆ మాటలు కూడా బయటికి తేండి. సర్వ సంపూర్ణ సత్యమైనటువంటి ఉపదేశాన్ని బయటికి తేండి. మేము సంపూర్ణులు అవటానికి ఈ భూమి మీద నీ చిత్తం యావచ్చు, అసలు ఎలాగ నీ చిత్తాన్ని నిర్వర్తించాలో, ఆ నీ చిత్తంలో ఎలా ప్రయాసపడాలో, ప్రయాసపడే విషయంలో ఇతరులకు ఎటువంటి హాని కలగకుండా, మరి ఒకని మేరలో చేరి దేవా ఇదిగో తండ్రి అతిశయించకుండా, నీవు ఎంతవరకైతే కొలిచి ఇచ్చావో ఆ మేరలోనే దేవ నీ సేవ చేసి సువార్త ప్రకటించి ఆత్మను రక్షించు. నీకు ఇష్టమైన ప్రయోజకరమైన పాత్రలుగా వారిని చేసి సంపూర్ణులుగా అయా ఇదిగో తండ్రి చేసి ఈ భూమి మీద నువ్వు నిర్ణయించిన వారి పట్ల నువ్వు కలిగిన ప్రణాళిక అనుగుణంగా వారికి తర్ఫీదిస్తూ నీవు అనుకున్న శిష్యులైన సేవక గణముగా సిద్ధపరిచి బుధిగాంతల వరకు నీ సేవకే పురికొలుపుతూ ప్రోత్సహించి నడిపిస్తూ నీ సంతోషం పరిపూర్ణమైనట్లుగా ఈ భూమి మీద మాకు నువ్వు కొలిచి ఇచ్చిన మేరలో నీ చిత్తమైనటువంటి సేవ చేసి నీ నామాన్ని ఘనపరిచినట్లుగా ఘనపరిచి ఆనాడు ఇదిగో తండ్రి క్రీస్తు న్యాయపీఠం ఎదుటున్నప్పుడు అయ్యా మమ్మల్ని బట్టి నీవు తండ్రి ఎదుటను తండ్రి యొక్క దేవదూతల పరిశుద్ధ దేవదూతల ఎదుట తలదించుకునేవానిగా గాక తల ఎత్తుకొని మా నిమిత్తం మమ్మను బట్టి సంతోషించి బడా మంచి దాసుడా మంచి దాసురాలని ఆ మెప్పు ఘనత మహిమ బహుమతులు మాకు అనుగ్రహించి ఇలాగున మెచ్చుకొని నిత్యత్వంలో ప్రవేశం కలుగు చేసి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానం అందించి ఆ ఉన్నత స్థానంలోనే మమ్మల్ని నిలబెట్టి నీతో కలిసి యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరచుకునే భాగ్యం, ఆ నిత్యరాజ్య పరిపాలనలో కూడా మమ్మను బట్టి నువ్వు ప్రతి నిత్యము సంతోషించినట్లుగా ప్రభువా కృప కలుగునట్లుగా అటు కృప పొందుకొని నిన్ను మహింపరచున్నట్లుగా మాకు ఉపదేశించండి. మమ్మల్ని బలపరచని ప్రభువా నీకు వందనాలు. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నా, అది దుష్టుడైన వాడి దూతలైన చీకటి అంధకార శక్తులైనా మరి ఇతర ఇంకేవైనా ఈ ప్రాంతంలో పట్టి వేరిపించబడు దేవా ఏలుబడి చేస్తున్న ఏవైనా సరే ఈ మహా పునరుద్ధాన శక్తిని బట్టి కలువరి శిలువలో మా కొరకు నువ్వు చిందించిన రక్తాన్ని బట్టి వాటి ప్రభావాన్ని నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నాను, నిత్య నరకంలోకి విసిరి కొడుతున్నాను. ఈ సంతోషం పరిపూర్ణమైనట్లుగా వాటి ప్రభావం ఇప్పుడే ఏసునామములో లయమైపోనుగా. ఇటు బంధకాల చేత పీడించబడుతున్న ప్రతి ఒక్కరికి ఏసునామములో విడుదల స్వస్థత కలుగునుగా. దేవ గొప్ప కార్యాలు జరిగించు. నా చుట్టూరు మా చుట్టూ నీ సిలువ రక్తపు కంచె రక్షణ కంచె అగ్ని కంచెను ప్రార్థనలోకి వీస్తున్న ప్రతి ఒక్కరి కూడా కాపుదల దయచి నీ చేతిలో దాచిపెట్టండి అయ్యా, నీ కృపలో భద్రపరచండి అయ్యా, నీ మహిమే కానీ మాపై ఆవరింపచేయండి అయ్యా. అయ్యా అయ్యా నీవే మాతో ఉండండి, అగ్నిస్తంభమై మాతో నిలబడి మేమున్న ఈ స్థలమును సేనాయ పర్వతంగా చేసి స్తుతి సింహాసనాసనుడివై ఉండు. నీలోంచి ప్రభావం నలుదిక్కులు ప్రబలిల్లి వెళ్ళునుగాక. ఆనాడు ప్రత్యక్ష గుడారం మీద దేవా నీ మహిమ దిగి వచ్చినట్టు, ప్రసన్నత దిగి వచ్చినట్టుగా దేవా నీ తేజో మహిమ నిలిచినట్లుగా దేవా ఇక్కడ కూడా అలాగుండునుగాక. గొప్ప కార్యాలు అంతకంటే రెట్టింపైన కృప బలము దేవా అభిషేకం ఇక్కడ ఉన్నగాక. దేవా నీవే మాతో ఉండమని మాకు బోధించమని బతుకున్నాడుతుంది. నీవే జకరియా గ్రంథం 2:5 ప్రకారం అగ్ని ప్రాకారమే మా చుట్టూ ఉండు. దేవదూతల అగ్ని రథముల సైన్ చుట్టూ కావలి ఉంచు. నిత్యం నీకు అనుదృష్టి ముఖ కాంతి తేజం మన వెలుగు సన్నిధి కాంతి ప్రకాశింపచేసి సర్వోన్నతుని శక్తి నందు మమ్మల్ని అందరినీ కమ్మెలొచ్చి నీవే చూడు నడిపి సహాయించు. ఈ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీదే ఆనుకున్న నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త అవిధేయతలు అతిక్రమ దోషాలు పాప దోషాలు ఆజ్ఞాతిక్రమలు కూడా క్షమించి నీ సిలువ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు. శుద్ధ జలంతో కడిగి పవిత్రపరచు. సమస్త కీడు అపవిత్రతను కొట్టివేయి. ఆనంద తైలాభిషేకం నాపై ఇంకను గొప్పగా ఉంచు. పరిశుద్ధ ఆత్మగిలో నన్ను పుట్టమే శుద్ధ సువర్ణంగా మార్చు. పరలో శుద్ధ సువర్ణ తైలు నా నెత్తిమి ఇంకను గొప్పగా ఉంచు. యెహెజ్కేలు గ్రంథం 2:1-2 ప్రకారం నన్ను మమ్మల్ని నీ ఆత్మచేత నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడు. మా అందరితో మాట్లాడిన సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. మా అందరికి వినగలిగిన బుద్ధి దేవ వినగలిగిన చెవును గ్రహించగల మనసును లోబడి హృదయాన్ని వాక్యానుగుణం చేయించే కృపను హృదయ సున్నతిని దిద్దుబాటు మనస్సును నేర్చుకునే శుభగుణ లక్షణమును నిత్యత్వము చేరు పర్యాంత వరకు నిత్యం నీ పాసను శిష్యరికము చేసి శిష్యులైన సేవకు గణముగా నీ కృపను బట్టి సిద్ధపరచబడి ఘనమైన నీ సేవ చేసి నేను మాయంపరచున్నట్లు కృపను ఇచ్చు. దేవో తండ్రి అపోస్తుల కార్యం 4:27-37 నీ కృప
మత్తయి 10వ మొదటి వచ్చిన 7-20 ప్రకారం నీ కృప, యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచు, ఇర్మియా 1:9-10-18-19 ప్రకారం నీ కృప నాకు దయచు, ఇంకనూ దయచే నీవు తోడు నడిపి సహాయం వచ్చు. మా అందరికి బోధించమని ఉపదేశాన్ని మమ్మల్ని నీ చేతులకు అప్పచెప్పు. నువ్వు ఇచ్చిన లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీవే నాతో మాతో మాట్లాడమని బతిమలాడు. నీ అనాది సంకల్పంలో ఎల్పుడుకు నువ్వు నిర్ణయించిన ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే నీ ప్రజలతో మాట్లాడమని, ఆత్మకార్యంలో జరిగించమని యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాస్తాలు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకున్నాం మార్చండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృపను బట్టి సమకూడిన, అలాగే నా మాటలు వింటున్నా, ఇదిగో వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్న ప్రతి ఒక్కరికి ప్రభు యొక్క కృప తోడై ఉండునుగాక. అలాగే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. చదువుకున్న లేఖన భాగంలో ఒక వివాదం కనపడుతుంటుంది. ఏంటయ్యా వివాదం అంటే, పౌలుని చుట్టూ ఉన్నటువంటి కొంతమంది భక్తులము అనుకుంటున్న వాళ్ళు, మేము నీతిమంతులము అనుకుంటున్న వాళ్ళు, మేము దేవుని యందు యథార్థంగా ఉన్నాము అనుకుంటున్న వాళ్ళు, దేవుడు కనుక ఒకవేళ తొంగి చూస్తే, మా హృదయాల్ని పరిశీలనగా ఒకవేళ దేవుడే హృదయ అంతరేంద్రియములను తెలుసుకొని ఉంటే ఏ లోపము, ఏ దోషము, ఎటువంటి మచ్చ, ముడత, కళంకం అనేది లేదు మాలో అనుకునేటువంటి భక్తులు, అలాగనే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, ధర్మశాస్త్రోపదేశకులు, అలాగనే ప్రభు కృపను బట్టి రక్షణ అనుభవంలోకి వచ్చి ఆధ్యాత్మిక పరిపక్వత చెందుతూ అపవాది చేతిలో చేయి వేసి భక్తి సాధన చేసే బ్యాచ్ ఒకటైతే, ఈ లోక సంబంధమైన ఆశలు, కోరికల చేత విడవబడుతూ ఈ లోకంతో రాజీ పడి భక్తి సాధన చేస్తూ సంఘంలో సంఘ బిడల ఎదుట, సేవకుని ఎదుట మేము అసలు రోషం గల భక్తులము అని చెప్పుకునేటువంటి వాళ్ళు. కానీ ఇలాంటి బ్యాచ్ అన్నమాట దైవజనుడైన పౌలు గారికి ఎదురుపడి వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, అతను ప్రసంగాలు పెద్ద అదేం లేదు, అంత ఉట్టిదే, అదంతా పై వ్యవహారం, అంత నాటకం, అతను మారిందే లేదండి, అంత ఊరక షో చేస్తున్నాడు అంతే, అతనేం మారలేదని చెప్పని ఒక రకంగా ప్రచారం చేస్తూ ఉంటే, ఒకప్పుడు తను ఇలా బ్రతికాడయా, ఈరోజు ఆయన మారాడయింది, అంత గొప్పగా మారాడని చెప్పుకోవడానికి అతనేం మారలేదు. కాకపోతే ఇంట్లో నలుగురికి కనపడకుండా ఒక రకంగా ఉంటున్నాడు, అలాగనే సంఘం ఎదుటను, దైవజనుల ఎదుటను, తను చూస్తున్న చుట్టూ సమాజం ఎదుటను ఇంకొక రకంగా కనపడుతున్నాడు. ఇలా ప్రచారం చేసే బ్యాచ్ కూడా ఉన్నారు. ఆ మధ్యకాలంలో నేను ఇలాగనే ఈ చేతబడి క్రియల మీద, ఈ మాంత్రిక ప్రయోగాల చేత పీడించబడుతున్న వారి కోసం ప్రార్థన చేయడానికి వెళ్తే దీన్ని డెలివరెన్స్ ప్రేయర్స్ అంటారు. వీటికి వెళ్ళినప్పుడు నేను గతంలో ఒక అన్నతో అన్నా ఇలాంటి ఈ పరిచర్యకి కొంత డబ్బు వస్తుందన్న పరిచర్యకి ఇలా పలానా దైవజనుడు ఇలా పెదకూరపాడు చెన్నై నుంచి ఒక దైవజనుడు పిలిపించినప్పుడు తను ఇంతని అడిగాడు, మనమైతే అంత అడగట్లేదు, అసలు అది లెక్క కూడా కాదు, ముందు వాళ్ళు బాగుపడాలా, వాళ్ళు రక్షించబడాలి, ఆ బంధకాల నుంచి విడిపించబడాలి, వాళ్ళకి ఏదైనా బుద్ధి పుట్టి వాళ్ళు ఏదన్నా మనకి కనీసం దారి ఖర్చులకి ఇస్తే చాలు, అంత డిమాండ్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే టీవీలో కూడా ఒక దైవజనుడు వస్తాడు, ఆయన ఏదన్నా కానీ ప్రేయర్ చేయాలంటే ఎంతని అమౌంట్ ఇంత దాన్ని సిఫార్సు చేస్తాడు,
ఆ అమౌంట్ కూడా ఆ హీలింగ్ ప్రేయర్ కోసం కాదు, దేవుని సేవా పరిచయలో మందిర స్థలం కొనటానికో లేదంటే టీవీ ప్రోగ్రాంకో ఇలా స్పాన్సర్ చేయండి అని చెప్పని వాళ్ళు అడుగుతాడు. వాళ్ళకి ఇష్టమైతే స్పాన్సర్ చేస్తారు, లేదంటే వాళ్ళకు ఉన్నదేదో కానుకిచ్చి వెళ్తారు. అయినా కానీ అతని మీద కానీ నేను చెబుతున్న దైవజనుల మీద కానీ ఇలా నిందా ప్రచారాలు చేస్తూనే ఉన్నారు చాలామంది. వాస్తవం ఎంతో తెలియదు, కానీ మనమైతే అలాంటి నిందా ప్రచారాలకు చెక్కకూడదు. అయితే ఈ పరిచర్య వల్ల చాలా డబ్బు వస్తుంది, కానీ మనం దాన్ని ఆశించట్లేదు. ఎందుకంటే మొదటిగా ఆత్మ రక్షించబడాలి, ఆ బంధకాల నుంచి విడిపించబడాలి, ప్రభు నామానికి ఘనత రావాలి. ప్రభు అన్నాడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 7-8 వచనాల్లో, మీరు ఉచితంగానే పొంది ఉన్నారు కాబట్టి ఉచితంగానే ఏదైనా చేయండి అన్నాడు. అయితే ఈ క్రమంలో దేవుడు నాకు ఇచ్చిన తలాంతులను బట్టి ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని మాటలు అందిస్తా, అంటే దేవుని యొక్క సువార్తను అందించి ఆ తర్వాత వాళ్ళకి హీలింగ్ ప్రేయర్స్ అని అన్యులైతే కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి కొన్ని వీడియోలు కూడా ప్రభు ఎందుకో పెట్టమంటే ఆ వీడియోలు కూడా 2ో 3ఓ పెట్టినట్టున్నాను యూట్యూబ్లో. వాస్తవానికి నాకు అలా పెట్టాలనే ఆలోచన లేదు, కానీ వాళ్ళతో మాట్లాడే మాటలు కొన్ని ఇంకితరులకు ఎవరికైనా సహాయపడితే వారిని ఆదరించడానికి, ప్రోత్సహించడానికి, బలపరచడానికి, దేవునితో అంటుకట్టడానికి ఆ మాటలు ఉపయోగపడతాయి. కాబట్టి నువ్వు ఎవరితో అయినా కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు రికార్డింగ్ చేయి, అక్కడ విలువైన మాటల్ని నేను చెప్పినట్లుగా యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. సరే ప్రభు అని అప్లోడ్ చేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ ఏమవుతుంది అని దేనికి మాటలు పరిచయం అంటే, ఆ ప్రేయర్స్ చేసి వచ్చినప్పుడు ఎంతో మొత్తం ఇస్తూ ఉన్నారు. ఆ డెలివరెన్స్ హీలింగ్ ప్రేయర్స్ కంటే ఆ ప్రార్థన చేయాలంటే పాస్టర్ గారికి 10,000 ఇవ్వాలని చెప్పని ఇలా దుష్ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఎవరో కాదు, నా పక్కన ఉంటా నాతో నడుస్తున్న వ్యక్తులే. ఇది ఒక కోణం అయితే, గతంలో అమ్మ బలకాలంటే 10,000 16 20,000 16 అని ఒక ప్రసంగం చేసినప్పుడు ఆ ప్రసంగం ఇంటా ఒకడు వచ్చిండు, కరెక్ట్గా ఆ టయానికి వచ్చిండు అనమాట. వాడు వెళ్ళి ఆ పాస్టర్ గారి దగ్గర పోయి గర్భఫలం విషయమై ప్రార్థన చేయించుకోవాలంటే 10,000 కట్టాలని చెప్పని వాడు ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. దేవుడే వాళ్ళకి సరిచేసి సరైన మార్గంలో నడిపించాలి. ఎవరు నాకు వచ్చి ఇచ్చిన డబ్బులు ఇచ్చిన వాళ్ళు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆకలి దప్పులతోనే కనీసం మంచులు తాగడానికి కూడా డబ్బులు ఉండవు. నా చేతిలో ప్రభు ఆయా ప్రాంతాలకు వెళ్ళిన ఇచ్చినటువంటి ₹1 ఇంకెవరైనా కబురు పెడితే ప్రభు ఇమీడియట్లీగా వెళ్ళాలి అక్కడికి అన్నప్పుడు ₹1 ఖర్చు పెట్టి వెళతా. అవసరలేదని ఇస్తే వాటిని జాగ్రత్త చేసి ఇంకొకరి దగ్గరికి వెళ్ళడానికి వాటిని భద్రం చేస్తా, తినడానికి కూడా ఖర్చు పెట్టను. వాటిని ప్రభువే చూసుకుంటా ఉంటాడు అవన్నీ విషయాల్లో, పోషణ విషయమైనా తినే దానికైనా. ఆయన ఏమన్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి వెచ్చవు కోయవు, కోట్లలో కోర్చవు, కానీ అవి పోషించబడుతున్నాయి మీ దేవుని ద్వారా. మరి వాటికంటే పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులుగా రా అన్నాడు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. మరి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు పోషణ విషయంలో తక్కువేం చేస్తాడు, ప్రభు చూసుకుంటాడు అవన్నీ. అయితే ప్రయాణానికి పెట్రోల్కి ఇవన్నీ మనం ముందుగానే జాగ్రత్తగా ఉండాలి. ఇక ఏదన్నా ఎక్కడన్నా వచ్చిన రూపాయితో జాగ్రత్త చేసి పాటల పరిచయలో దేవుని పనికే వాడతాను తప్ప నా సొంత ఖర్చులకు వాడటానికి నేను ఆలోచించను. మెట్టుకు ఇట్లా ప్రతి దైవజనుడి విషయంలో రాళ్ళు రువే వ్యవహారాలు ఎక్కువైనాయి. వాడు ఇయ్యడో, లోకలు అంటారు కదా అమ్మ పెట్టదు అడుక్కొని ఇదని చెప్పని. ఇప్పుడు నువ్వు ఇయ్యవు, ఒకవేళ ఎవరైనా దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ముందుకు వచ్చి దేవునికి సహాయపడాలని దైవజనుడికి ఓతంగా ఆర్థికంగా సహాయం చేస్తే వెళ్ళి దేవుని పని చేస్తారని చెప్పని ఆశపడి ముందుకు వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళను కూడా ఇయ్యనియరు. నేను అంటాను, లూకాసు సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో అట్టుకుంటా ఆ మాట ఉంది. యేసు ప్రభు వారి దగ్గర కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనేక దురాత్మల చేత విడిపించబడిన వాళ్ళు, శాప బంధకాల నుంచి విడిపించబడిన వాళ్ళు. అయితే
దేవుని యొక్క రాజ్య సువార్త పరిచర్య విషయమై వారికి కలిగిన స్థిరాస్తులు అమ్మి ఆ ధనమంతా తీసుకొచ్చి యేసు ప్రభు వారి పాదాల చెంత పెట్టారంట. దేనికి అంటే అక్కడ 2వ వచనంలోనే కింద రాసి ఉంటుంది, ఫుట్నోట్లో కింద రాసిన మాట ఉంటుంది. ఆయన 4 అని అంకేసి ఉంటుంది అక్కడ చూడండి. 2వ వచనం, లూకాసు సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో 4 అనే అంకె అక్కడ రాసి ఉంటుంది. కింద ఫుట్నోటు కింది భాగంలో కొన్ని అక్షరాలు కనపడుతుంటాయి. 4 అనే అంకేసిన కాడ చూడండి. ఆయనకు ఉపచారము నిమిత్తం అంటే ఆయనకి ఎందుకు ఉపచారము? దేవుని యొక్క పని చేయటానికి యేసు ప్రభు వారికి కూడా కొంతమంది ఆడవాళ్ళు ఆర్థికంగా సహాయపడ్డట్టుగా అక్కడ రాయబడింది. అలాగనే పిలుపు పత్రిక అట్టుకుంటా, పిలుపులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నటువంటి పౌలు భక్తుడు మాట్లాడుతున్నటువంటి ఆ పౌలు భక్తునికి కూడా కొంతమంది ఆడవాళ్ళను సహాయంగా పెట్టాడు దేవుడు. పిలుపు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చూడండి, అక్కడ రాసి ఉంటుంది వారికి కలిగిన స్థిరాస్తులు. ఇక్కడ కూడా ఏముంటుంది? అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమేతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనులు నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నానంటూ ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. వీరు ఇక్కడ యేసు ప్రభు వారి విషయంలో కానీ ఇక్కడ పౌలు భక్తుని విషయంలో కానీ సహకారులుగా ఉన్నారు. సహకారులుగా అంటే అన్ని విధాల ఆర్థికంగాను, ఆయనకి ఏదన్నా తిండి పెట్టే విషయంలో కానీ అన్ని విషయాల్లో వారు సహకారంగా ఉన్నారు. కాబట్టి చరిత్ర పుటంలో రాయబడిన వారి పేర్లు అనేకులకు దీవెనకరంగాను, ఈ సందర్భాలు చదివిన దాన్ని బట్టి అనేకులు ప్రోత్సహింపబడి వారికి కలిగిన ఏమైనా సరే, వారికి కలిగినది ఏదైనా సరే నా ప్రభు సేవలో వాడబడితే మా భావి తరాలు, ప్రస్తుత తరము, ప్రతి తరము కూడా దీవించబడుతుందని చెప్పని ఆశ కలిగి కొంతమంది ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది వారికి కలిగిన స్థలాలనే దేవుని సేవకు మందిరానికి వదిలేస్తారు. అయ్యా మీ దేవుని సేవకు ఇది ఈ స్థలాన్ని ఇచ్చేస్తున్నాం, మీరు ఇక్కడ మందిరం కట్టుకొని దేవుని సేవ జరిగించండి అని. కొంతమంది దైవజనుల విషయంలో కొంతమందికి ఆ కార్లు మీ సేవలు వాడండి అని చెప్పని ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వాడేటువంటి ఆ బస్సు ఒకటి కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది, దాంట్లోనే డబుల్ కాట్ బెడ్రూమ్ ఉంటుంది, వాష్రూమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి ఆ బస్సులో. ఓ 10 మంది కూర్చొని మాట్లాడుకోవటానికి ఉంటుంది. అలాంటి బస్సు కూడా కొంతమంది దైవజనులకు, ఒక దైవజనుడికి ఇచ్చారు. కొంతమందికి అయితే కారు అని, బైక్ అని, ఇలా అనేక రకాలుగా వారు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ప్రోత్సహింపబడి మా ఇంట్లో ఉన్నా లేకపోయినా పర్లేదు, నా దేవునికి సేవ జరిగితే ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఉన్నతమైనది. ఆయన ఇచ్చే ఆశీర్వాదము ఉన్నతమైనది. సామెతల గ్రంథంలో అట్టుకుంటే ఆ మాట ఉంది, ఒక మాట. ఏంటయ్యా మాట అంటే, యెహోవా ఆశీర్వాదము నరుని కష్టార్జితము చేత ఎంత మాత్రమునో ఎక్కువ కాదు. మనిషి కష్టపడతాడు, అయితే కష్టపడినంత మాత్రాన దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం కంటే నువ్వు కష్టపడి సమకూర్చుకున్నది ఎక్కువ కాదంటుంది బైబిల్ గ్రంథం. నరుని కష్టార్జితము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనంలో ఆ మాట రాసి ఉంటుంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. నువ్వెంత బ్రతుకాలమంతా తిప్పలు పడ్డా యేసయ్య ఇచ్చే ఆశీర్వాదానికి నువ్వు కష్టపడి సమకూర్చుకున్న దానికి వ్యత్యాసమే.
ఆయన ఒక్క మాట సెలవిచ్చి ఇదిగో ఈ ఆశీర్వాదము వీరికి కలగాలని చెప్పాను కనుక ప్రభు ఒక నిర్ణయం చేసినట్లయితే చుట్టూ కరువునని, తెగుళ్ళని, అనేక రకాల పరిస్థితులు చుట్టూ ఉన్న కుటుంబాలు గందరగోళమై సతమతం అవుతూ ఉండని, నువ్వు మాత్రం సకల ఐశ్వర్యాలతో కూడిన సకల ఆశీర్వాదాలు కలిగినటువంటి సమృద్ధి చేత దీవించబడుచో, పోషించబడుచో, ఆరోగ్యం కలిగి ఉంటావు. ఎలా వస్తుంది ఇదంటే, మొదటిగా దేవుని యందు వినయ భయభక్తులు కలిగిన దాన్ని బట్టి వస్తుంది. రెండవదిగా ప్రభు యొక్క పనికి సహకరించటం, అంటే ప్రార్థన పూర్వకంగా, విజ్ఞాపన పూర్వకంగా సహకరిస్తున్న ఒక కోణం. మూడవది ఆర్థికంగా సహకరించే విధానం. నాలుగవది ఏదైనా కలిగిన స్థిరాస్తుల విషయంలో ప్రభు నామ ఘనత కొరకై, ఆయన సేవార్థమై, ప్రభు సేవ జరగాలని ఆశించి కొంతమంది సహాయపడుతుంటారు. స్థలం ఇస్తారు, మందిరం కట్టుకోండి అయ్యా అని. కొంతమంది దేవుని పనిలో వాడండి అని చెప్పని సెల్ ఫోన్ కొనిచ్చేవాళ్ళు ఉంటారు, వాచ్ కొనిచ్చేవాళ్ళు ఉంటారు, బైక్ కొనిచ్చేవాళ్ళు ఉంటారు, కారు కొనిచ్చేవాళ్ళు ఉంటారు, బస్సు కూడా కొనిచ్చేవాళ్ళు ఉంటారు. ఇలా చాలామంది ఉన్నారు. ఎందుకు వీళ్ళకి ఆ డబ్బు అంత అవసరమైంది? ఆ డబ్బు అంతా ఇంకొక దానికి ఉపయోగపెట్టవచ్చు. అంటే నా ప్రభువుకి ఇస్తే ఆయన ఇచ్చే ఆశీర్వాదము ఈ సామెతల గ్రంథం 10:22 ఉన్నట్టుగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అది రుచి తెలిసిన వాడేమో సహకరించి సైలెంట్ అవుతాడు. కొంతమంది మందిరంలో సౌండ్ సిస్టమ్ కావాలంటే సౌండ్ సిస్టమ్ కొనిచ్చి వెళ్తూ ఉంటారు. స్పీకర్ బాక్సులు కావాలంటే ఇలా, లేదంటే మందిరం పైకప్పు అంటే ఇక రేకులు అని చెప్పని, ఇలా ఏదో ఇత్యాది ఎలక్ట్రికల్ సామాన్స్ అని చెప్పని వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి ఆ ఆశీర్వాదాన్ని రుచి చూస్తారు. ప్రభు అన్నాడు, లోకంలో ఫలానా దేవత లేదు, ఫలానా దేవుడి దగ్గర పోయినప్పుడు, దేవుడు అనే ఈయన వాటికాడికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయాల్లో ఫలానా వ్యక్తిలా దాతగా ఉన్నాడు, ఇది దాత అని చెప్పని రాసి ఉంటుంది. మీరు అలా ఉండకూడదు. కుడి చేతితో చేసిన సహాయం ఎడం చేయికి తెలియకూడదు అన్నాడు ప్రభు. అంత రహస్యంగా ఉండాలి. ఎంత రహస్యంగా? కుడి చేతిలో ఉన్నటువంటి సహాయము ఎంతన్నది ఎడం చేతికి తెలియకూడదంట. అంత రహస్యంగా, గోప్యంగా ఉండాలి అది. అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. నువ్వు ₹1, ₹10 ఇంకెంతో ఇచ్చి దేవుడు నీ విషయమై 10 మందికి తెలియపరిచేది ఘనత. అది ఎప్పటికి చిరస్థాయి ఉండిపోద్ది. కానీ నీవు ఇచ్చే ఎంతన్నా ఇవ్వని, ఏదన్నా ఇవ్వని, ఆ ఇచ్చింది నువ్వు ప్రచారం చేసుకుంటా ఉన్నావు అనుకో, ఒకానొక కాలానికి ప్రభు నిర్ణయించిన శాశ్వత కాలాన్ని నువ్వు పొందలేవు. ప్రభు నిర్ణయించిన శాశ్వత కాలమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందలేవు. అది నువ్వే ప్రచారం చేసుకుంటున్నావు కాబట్టి ఇంకా నువ్వేదో కావాలనుకుంటున్నావు, అది నువ్వు అనుభవించని చెప్పని ప్రభు వదిలేస్తాడు. ఇక నిన్ను ఆశీర్వదించడు అన్నమాట. ఎందుకని ఆశీర్వదించడు పాష గారు అంటే, ప్రభువే చెప్పాడు, యేసయ్య రహస్యంగా ఏదైతే నువ్వు సహాయం చేస్తావో రహస్యమందు చూచు నీ తండ్రి ఆయన నిర్ణయించుకున్న రీతిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. కొంతమంది సహాయం చేసి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ చెప్పుకున్న దాన్ని బట్టి వారు ఆ క్షణమంది ఆ ప్రతిఫలం పొందారంటాడు ప్రభు. కాబట్టి మనం ఏదైనా సహాయం చేసినప్పుడు అది రహస్యంగానే ఉండాలి. రహస్యంగా ఉన్నప్పుడు ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి ఆయన ఎంతగా నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడో అంత దీర్ఘకాలంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు, కలిగిన స్థిరాస్తులను ఆశీర్వదిస్తాడు. పాడి ఉంటే, పశువులుంటే, దుక్కెటెడ్లున్నా, అలాగనే పంట పొలాలున్నా అన్నిటిని ఆశీర్వదిస్తాడు. నీ వ్యాపారాన్నైనా, వృత్తినైనా, చేతి రెక్కల కష్టార్జితమైన ఉద్యోగాన్నైనా, పిల్లల భవిష్యత్తునైనా, వారి చదువులైనా, వారి లైఫ్ సెటిల్ అయ్యే విషయం అయినా ప్రతిదీ ప్రభు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడంటే
నువ్వు చేసే సహాయం రహస్యంగా ఉండాలి. నువ్వు ఎక్స్పోజ్ చేసుకోకూడదు, దాన్ని నువ్వు అందరికీ చెప్పుకోకూడదు, పబ్లిక్ అవ్వకూడదు. ప్రభువుకి ఇచ్చావు ఇక అంతే. అన్యులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడక్కడ మందిరాలు రాసి ఉంటుంది, లేదంటే ఏదన్నా వీధిలో ఒకవేళ ఏదైనా ఒక విగ్రహం వెళ్తూ ఉంటే, ఒక దేవత లేదా ఒక దేవుడు ప్రతిమ అనేది, ఆ విగ్రహం అనేది వెళ్తూ ఉంటే, పలానా అయ్యగారు పలానా వాళ్ళు ఇంత సహాయం చేశారు, ఇక పలానా అమ్మ ఇట్లా, పలానా అయ్య ఇట్లా దీవించునుగాక అంటారు. అసలు అది చెప్పుకునేది కాదు యేసు ప్రభు వారి విషయంలో. వారికైతే ఆ పద్ధతులు ఉన్నాయి, కానీ అలాగ చాలామంది సంఘంలో కోరుకుంటూ ఉంటారు. వాళ్ళే చాలా బలహీనమైనటువంటి విశ్వాస గణం, పరిచారక గణం, సంఘ పెద్దలుగా ఉంటారు, సేవకులుగా కూడా. మేము చెప్పింది అని మొన్న ఒక విషయం చూశాను నేను. మనం ఇచ్చే గిఫ్ట్ ఏదైనా సరే రహస్యంగా ఉంటే దేవుడు చూస్తున్నాడు కదా, నువ్వు ఎంత విలువైంది, ఎంత చౌకదైనా అందంగా ఉన్నది ఏదైనది నువ్వు ఇచ్చిన దాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. నేను చాలా సందర్భాల్లో కొన్ని ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు బాధపడుతూ ఉంటాను. ప్రభువా, నా దగ్గర ఆర్థికంగా ఏమీ లేదు, వాళ్ళకి ఏమీ సహాయం చేయలేకపోవచ్చు, అంటే ఏదైనా గిఫ్ట్ లేకపోతున్నానంటే, నువ్వు వెళ్ళి చేస్తున్న ప్రార్థన ఆ గిఫ్ట్లన్నిటికంటే విలువైంది అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వెళ్ళి చేస్తున్నటువంటి ప్రార్థన ఆ గిఫ్ట్లన్నిటికంటే విలువైంది. అవి ఒకనాటికి పాడైపోతాయి, కానీ నీ నోట నుంచి నేను చేయించే ఆ ప్రార్థన శాశ్వత కాలంగా ఉండిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట చెప్పగానే ఇక కొంచెం రిలాక్స్ అవుతాను నేను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటు నుంచి ఎటు వచ్చాము, ఏడికి పోతున్నాం అనుకుంటున్నారా? సబ్జెక్ట్లోకే ఉన్నాము, సబ్జెక్ట్లోనే నడుస్తున్నాం. దేవుని పని విషయంలో, దైవజనుడి విషయంలో తృణీకరించే బ్యాచ్ ఎక్కువ ఉన్నారు. నువ్వు ఇచ్చే రూపాయిని బట్టి ఒకవేళ దైవజనుడు తృణీకరిస్తున్నావేమో, నువ్వు చేసే సహాయాన్ని బట్టి దైవజనుడు తృణీకరిస్తున్నావేమో, ఒకవేళ దైవజనుడికి ఉపదేశం చేయటం చేతగాట్లేదని చెప్పని అనుకుంటా ఆ దైవజనుడు నువ్వు తృణీకరిస్తున్నావేమో. నేను చెప్పనా, దైవజనుడికి ఉపదేశించే విధానం చేతగా కాదు, కానీ స్వీకరించే విధానం నీకు చేతగాక ఆ పరిస్థితులు. స్వీకరించే ఆ వెలువడుతున్న వాక్యాన్ని నీ మైండ్లోకి తీసుకోవాలి. నువ్వేవేవో ఊహించుకుంటా ఇంత గొప్పగా అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని చెప్పని అనుకుంటా ఉంటావు. కానీ దేవుని కృపను బట్టి అసలు ఏమి చేత కాదు వీడికి అనుకున్నటువంటి దైవజనులు ఎవరైనా ఉన్నా సరే, కొంతమంది ఇలా అనుకుంటారు, వీడికి అసలు ఏం చేత కాదండి అని. అలాంటి మాటలు పలికేటువంటి విశ్వాసులను, సేవకులను, పరిచారకులను, ఏది సంఘ పెద్దలు కూడా నేను చూసా. నా చెవులతో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు విన్నా. అంటే ఇక్కడంటే ఇక్కడ కాదు, కొన్ని చోట్ల ఉంటారు, వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు నేను విన్నాను. ఏమి చేత కాదు, ఎంత సబ్జెక్ట్ లేనోడు అది ఇది అంటాను. నేను అంటాను, దైవజనులు ముంగమూరు దేవదాసయ్య గారు చెప్పినటువంటి ఒక సూచన, అసలు ఇతనికి ఏమి చేత కాదు, ఇతనిలో సబ్జెక్టే లేదు అనుకున్నటువంటి వ్యక్తి నీ ఎదుట నిలబడి దేవుని మాటలు అందిస్తున్నట్లయితే, ఆడపిల్ల కావచ్చు, అంటే యవనస్తురాలు కావచ్చు, ఆడగూతురు కావచ్చు, ఏది యవనస్తుడు కావచ్చు, అలాగనే పురుషుడు కావచ్చు, ఒక సేవకురాలు, పరిచారకుడు, సంఘ పెద్దలు, ఏదో విశ్వాసులు, అసలు వీళ్ళకి ఏమి చేత కాదండి, ఈయనెవడండి నిలబెట్టింది, దీన్నెవడండి నిలబెట్టింది అనేవాళ్ళు అనేటువంటి పరిస్థితులు నీకు వినపడుతున్నా, నువ్వు సంఘంలో కానీ వీధి కోటంలో కానీ ఎక్కడైనా నువ్వు గనక దేవుని మాటలు వినటానికి గనక కూర్చున్నట్లయితే ఖచ్చితంగా నోట్ ప్యాడ్ ఉండాలి, అంటే పుస్తకం ఉండాలి. చెప్పబడుతున్న వర్తమానము శ్రద్ధగా వినే చెవి, మనసు ఉండాలి. చెప్పబడేవాడి విషయంలో, చెప్పబడుతున్న ఆడగూతురి విషయంలో లోపం కాదు, వింటున్న నీలోనే లోపం అన్నాడు దేవదాసయ్య గారు. అసలు ఏమి చేత కాదు అనుకున్న వాడి దగ్గర కూడా శ్రద్ధగా, టీచర్ గారి ముందు గనక, మాస్టర్ గారి ముందు గనక, కాలేజ్ అయితే లెక్చరర్ లేదా ప్రొఫెసర్ ముందు గనక చేతులు కట్టుకొని శ్రద్ధ, వినయ, భయభక్తి కలిగి ఎలా అయితే ఆ మాటలు వింటూ ఉంటామో
అదే రీతిగా చెప్పబడుతున్న వ్యక్తి సబ్జెక్ట్ లేకపోవచ్చు, అసలు ఏం జాత కాదు అనుకోవచ్చు, వీడంతా సాక్ష్యము సరిగా లేదనుకొని కూడా అనుకోవచ్చును. కానీ ఆ వ్యక్తిని బలపరుచుకొని దేవుడు తన మహా ఉచిత కృపను బట్టి కావలసిన సందేశాన్ని అందిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నేను చాలా సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా. అంటే తృణీకరించబడిన పరిస్థితులు కాదు, కానీ అసలు వీడికి ఏ సబ్జెక్ట్ లేదండి అని చెప్పని అంటూ ఉంటారు. చాలామంది అలా మాట్లాడుతుంటారు. కానీ అలా సబ్జెక్ట్ లేదు అన్న వారి ఎదుట కూడా ఇంతకుముందు నేను పరిచయం చేసినట్లుగా ముంగమూరు దేవదాసి గారు చెప్పినటువంటి మాటను నా హృదయానికి అన్వయించుకొని నా బ్రతుకులో దాన్ని స్థిరంగా ఉంచుకొని, వాళ్ళకు చేత కాకపోవచ్చు ఏమని చెప్పని ఖచ్చితంగా నేను పుస్తకంలో వాళ్ళు చెబుతున్న మ్యాటర్ రాసుకుంటా. వాళ్ళు అందిస్తున్నటువంటి మూలవాక్యము క్రాస్ రిఫరెన్స్లు అన్నీ కూడా రాసుకుంటా. ఇంకా నాకు అవకాశం ఉంటే సెల్ ఫోన్లో రికార్డింగ్ చేసి అలా పెట్టుకుంటా. తర్వాత నాకు ప్రభు ప్రేరేపించినప్పుడు మళ్ళీ వింటాను. ఇక్కడ ఈ క్రాస్ రిఫరెన్స్లో ఇక్కడ ఇలా తేడాగా వచ్చాడని చూసుకుంటాను. అయినా కానీ తప్పటడుగులు పడినా సరే, అన్ని డొంకలైనా తిరగని, కానీ అక్కడి నుంచి నాకు నేర్చుకునే సందర్భం, నా బ్రతుకుకు అన్వయించుకునేది, నాకు అవసరమైనది, నేను దిద్దుబాటు చేసుకునేది, నేను నేర్చుకునే విషయం ఏదైనా దొరికితే దాన్ని స్వీకరిస్తాను. ఇతను ఈ సబ్జెక్టులో సరిగా చెప్పలేదని చెప్పని అతని మనసులో నేను తృణీకరించను. చాలామంది నోటి మాటను బట్టి తృణీకరిస్తారు, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి తృణీకరిస్తారు. మనిషి ఎదుటికి వచ్చినప్పుడు కనీసం పలకరించకుండా పక్కకి వెళ్ళిపోయి తృణీకరించి ఈ భావన ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వారి హృదయంలో తృణీకరిస్తారు. ప్రభు ఏమన్నాడు? హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. హృదయంలో తృణీకరిస్తారు అన్నమాట కొంతమంది. ఆ తృణీకార భావాన్ని పెట్టుకొని దేవుడే ఆ వ్యక్తితో మాట్లాడుతున్నా, అసలు వీడికి ఏమీ తెలియదు అనుకున్న వ్యక్తితో కూడా దేవుడే అతని ద్వారా కొన్ని సందర్భాలు అందించి మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి మాటలు కూడా స్వీకరించలేనటువంటి చెవుడు, అంటే చెవులు కొవ్వు చేత మందం ఎక్కి అహంకారము చేత ఆ మాటలను స్వీకరించకుండా తృణీకరిస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకో చోట వాళ్ళకి ఇష్టమైన దైవజనుడు నిలబడి ఇదే మాటలు, ఇదే సబ్జెక్టు, అంటే ఆ రోజు ఏమైతే తృణీకరించారో అదే సబ్జెక్టు ఆ దైవజనుడు మాట్లాడుతుంటే అప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. పలానా రోజున పలానా దైవజనుడు పలానా వర్తమానం ద్వారా ఇలా వింటుంటే నాతో మాట్లాడాడు, అయ్యో నేను అప్పుడు ఆ మాటలను తృణీకరించాను, త్రోసివేశాను, మళ్ళీ ఎందుకు దేవుడు ఇక్కడ నాతో ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అంటారు. ఎవరికైనా ఈ అనుభవం ఎదురైందో లేదో తెలియదు, కానీ నాకైతే ఎదురైంది. ఆ ఎదురైన తర్వాతనే ముంగమూరు దేవదాసి గారు చెప్పిన మాట శాలిం రాజు గారు చెప్తా ఉంటే ఇవన్నీ అప్పటి నుంచి ఇక నా పరిస్థితులన్నీ సరి చేసుకొని ఎవరన్నా మాట్లాడిని అతను ఎక్కడ తేడా పడుతున్నాడు ఏంది, ఆ తేడా పడిన విధానాన్ని బట్టి కూడా ఆ వ్యక్తిని తృణీకరించను. ప్రభు కృపనిచ్చి మంచి అనుకూలమైన సమయం ఇచ్చి అతని మనస్సు ప్రశాంతంగా ఉండి ఇప్పుడు వెళ్ళి అతనితో మాట్లాడు అని చెప్పని ప్రభు గనక ప్రేరేపిస్తే అప్పుడు వెళ్ళి, అయ్యా పలానా రోజు ఇలా పలానా వాక్యంలో ఇలా కొంచెం సరిగా ఇలా స్టెప్ తీసుకోవాల్సింది, ఇలా ఉండాల్సింది, ఇదైతే బాగుంటుంది ఇదే అని చెప్పని ప్రభు నాకు ప్రేరేపించిన దాన్ని బట్టి చెప్తా. అందాక సైలెంట్గా చూస్తూనే ఉంటా. అతను కూడా దేవుని సేవలో నాతో పాటు జత పనివాడే. జత పనికొచ్చే ఆమె కూడా నేను ఎందుకు తృణీకరించాలి? ఆయన తృణీకరించలేదు కదా, యేసయ్య తృణీకరించలేదు, యేసయ్య పక్కన పెట్టలేదు, అప్పుడు నేనెందుకు తృణీకరించాలి, నేనెందుకు పక్కన పెట్టాలి? ప్రభు తృణీకరించాడా, ప్రభు పక్కన పెట్టాడా? ఎవడు ఎన్ని బచ్చలాంటి ప్రార్థనలు చేసినా ఈ పని చేయవు. ఇది వాస్తవం. ఇర్మియాతో ఇజ్రాయేలీల విషయంలో చెప్పాడు ఆయన. 3 సార్లు రాసి ఉంటుంది ఇర్మియా గ్రంథం, అంత ఎతకండి, కావాలని కొన్ని రెఫరెన్సులు చెప్పను నేను. ఇనుకుంటా పోతూ ఉంటే నీకు ఉపయోగం ఉంది, ఇలా చెప్పబడిన మాట ఎక్కడుందని ఇర్మియా గ్రంథం తిరగాయి 3 చోట్ల రాసి ఉంటుంది.
ఆ ప్రజల కోసం, అంటే ఇర్మియా ఉన్నటువంటి ఇజ్రాయేలీలు, ఆ ప్రజల కోసం ప్రార్థన చేయమాక నేను వినను అన్నాడు. 3 సార్లు బతిలాడిన 3 సార్లు అదే మాట చెబుతాడు దేవుడు ఇర్మియాతో, నేను వినను, నువ్వు ప్రార్థన చేయమాకు అంటాడు. అంతదాకా తెచ్చుకోకూడదు మనం ఎవరైనా సరే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ పౌలు గారు దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటే, ఆయన పత్రికలను రాసి పంపిస్తూ ఉంటే ఆయన తృణీకరిస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈనాడు క్రైస్తవ సభ్య సమాజంలో ఆయా రీతులుగా మంచి మంచి మోస్ట్ సీనియర్లు విశ్వాసులుగా ఉన్నారు, మోస్ట్ సీనియర్లు పరిచారకులుగా ఉన్నారు, మోస్ట్ సీనియర్లు సంఘ పెద్దలుగా ఉన్నారు, ఆల్మోస్ట్ సీనియర్లుగా, అంటే మాకు తెలిసినంత ఇంకెవడికి తెలియదు అనేటువంటి గర్వం చేత నింపబడి అహంకార దృష్టితో నాకు అంత ఆల్ పర్ఫెక్ట్ అనుకుంటున్నటువంటి మోస్ట్ సీనియర్లైన దైవజనులు దైవజనరాణులు కూడా ఉన్నారు. లేరని చెబుతున్నా. వీళ్ళు చేసే పని ఏంటంటే, సేవకులు సేవకురాళ్ళేమో ఒకళ్ళని బట్టి ఒకళ్ళు తృణీకరించుకుంటూ ఉంటారు. ఏది వాళ్ళ పెంపకంలో పెరిగినటువంటి విశ్వాసులైనా పరిచారకులైనా సంఘ పెద్దలైనా ఇక వీళ్ళను తృణీకరించుకోవటం మొదలు పెడతారు. ప్రభు అది నేర్పలా. ప్రభు ఏం చెప్పాడంటే, ఒకరినొకరు సహించండి, ఒకరినొకరు ఓర్చుకోండి, ఒకరిని ఒకరు ఘనతగా ఎంచుకోండి, ఒకరినొకరు ప్రోత్సహించుకోండి, ఘనపరచుకోండి. నాకంటే నువ్వు చాలా యోగ్యురాలవు అని చెప్పని ఒకరినొకరు ప్రోత్సహించుకోండి, బలపరచుకోండి. ఒకరి దోషాలు ఒకరు ఒప్పుకొని ఇరువురు కలిసి ఏక మనస్సుతో, ఈ దోషాలు చెప్పుకున్న దాన్ని బట్టి ఆమె తేడా అతను తేడా అని మనసులో ఉండకూడదు. మళ్ళీ ఆ భావనేమి లేకుండా పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యత, సమాధానము, ఆదరణ, ప్రేమ, ఆ బంధము చేత పెనవేయబడుచు కలిసి ప్రభువులో ఎదగమన్నాడే కానీ ఒకరినొకరు తృణీకరించుకోండి. ఒకరికొకరు వందనాలు చేసుకోవటం కూడా ఇలా కష్టమైన పరిస్థితి చాలా సంఘాల్లో ఉంది. కొంతమంది సేవకులు నాకెళ్ళి చూస్తూ ఉంటారు, అంతే చూస్తూ ఉంటారు. నేను సైలెంట్గానే చూస్తూ ఉంటా. ప్రభు ఏమన్నాడు, మీకు ఇతరులు ఏదైనా చేయాలనుకున్నప్పుడు వారి విషయంలో మీరు అది చేయండి అన్నాడు. నీకైతే అందరూ వందనాలు చేయాలనుకుంటావు, కానీ నువ్వు మాత్రం ఇతరులకు వందనాలు చెప్పినప్పుడు నువ్వు గర్వంతో నింపబడ్డావు, అపవాది చేత వెరిపించబడుతున్నావు నువ్వు. కొంతమంది ఏదైనా కూటాన్ని పిలిచినా కానీ పిలిచి అవమానపరిచే పరిస్థితులు కొన్ని చూశాను నేను. కొంతమంది అయితే ఏకంగా ఒక దైవజనుడే ఉండు, అచ్చంగా సేవకులను పిలుచుడు, ఇక వాళ్ళ మీదే ప్రసంగం చేస్తాడు. ఆ మహానుభావుడు ఏడ మరి తర్ఫీదు పొందాడో, మరి ఎవరు శిష్యరికం చేస్తూ ఉండో తెలియదు, కానీ మరి ఆ పైన ఉన్న సేవకుడుకున్న లక్షణాలు శిష్యుడికి కూడా వస్తాయి. ఆయన ఎవరు నన్ను విమర్శిస్తూ ఉంటే ఈయన కూడా అదే పని చేస్తూ ఉంటాడు. ఆయన ఎవరు నన్ను సహిస్తా, ప్రేమిస్తా, ఓర్చుకొని సమాధానం కలిగి అడుగులు వేయాలనుకుంటా ఆయన నడుస్తూ ఉంటే ఈ పెంపకంలో ఉన్నవాళ్ళు కూడా అదే పక్కిలో ఉంటారు. వాస్తవం ఇది. ఆయన ఏదైనా రహస్యంగా ఇతరుల విషయాల్లో దుష్ప్రచారం చేస్తూ ఉంటే అవి చూసి విన్నవాళ్ళు వీళ్ళు కూడా అదే పనిలో ఉంటారు. తల్లిదండ్రులను పోలే పిల్లలు కూడా నడుస్తారు అన్నది ఎంత సామెత, ఎంత కరెక్ట్ అయిన పని విధిగా ఉంటుందో, అలాగే సంఘంలో సేవకురాలు నడుస్తున్న దాన్ని బట్టే విశ్వాసులు కూడా అంతే ఉంటారు, పరిచారకులు అంతే ఉంటారు, సంఘ పెద్దలు కూడా ఉంటారు అంతే. నేను ఒక సహోదరుని ప్రోత్సహిస్తూ ఉంటాను, బలపరుస్తూ ఉంటాను. నాకు ఇవ్వబడిన వాటిలో కొంతమందిని నేను ప్రోత్సహిస్తూనే ఉంటాను. నేను తినకపోయినా నా దగ్గర ఉన్నది ఏదైనా కానీ వాళ్ళ అవసరం అంటే వాళ్ళకి ఇస్తూ ఉంటాను. వాళ్ళ దగ్గర కూడా అయ్యా నాకు ఇట్లా ఇబ్బంది ఉంది, అది కూడా దేవుడు ప్రేరేపించి ఫలానా వ్యక్తిని అడుగుపో అంటేనే నేను పోయి నోరు తెలిసి అడుగుతా. ఇలా అవసరం అయ్యా, ఈ అవసరం అని చెప్పాను. ఉంటే సహాయం అందుతుంది, లేదంటే వచ్చి ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటాను. ఆ పరంపరలో వాళ్ళ అవసరాలు అనుకున్నప్పుడు నేను సహాయం చేసినప్పుడు
ఆ సహోదరుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, అందరు దైవజనులు వేరు పాష గారు, మీ విధానము, మీరు చేసే పరిచర్య అంటే నేను ఇతరులకు సహాయం చేసే విషయంలో నీ కాడ ఉన్నా లేకపోయినా, నువ్వు పస్తులున్నా కానీ నాకు సహాయం చేసి మాకు ఇచ్చిన విధానం ఉంది. అందరు దైవజనులు వేరు, నీ విషయం వేరు అన్నాడు ఆ సహోదరుడు. దాన్ని బట్టి దేవుని మహిమపరిచాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా సాధ్యపడిందంటే, మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పాడు, సమాజంలో మార్పు కలగట్లేదు, వ్యక్తుల్లో మార్పు కలగట్లేదు, ఆడ మార్పు లేదు, ఈడ మార్పు లేదని నువ్వు ఊగిపోవటం కాదు, ఆ మార్పు అనేది ఏదో నీ దగ్గర నుంచే ప్రారంభించు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట తీసుకొని దైవజనుల దగ్గర కూడా కొన్ని మాదిరిలు తీసుకొని వారు నడుస్తున్న విధానాన్ని దైవజనుడు వెంబడించినప్పుడే ఇవి దొరుకుతాయి. నాకే దైవజనుడి దగ్గర నేను శిష్యరికం చేయను, నాకు ఏ దైవజనుడు అవసరం లేదు, దేవుడు ఉన్నాడు నాకు చాలంటే సైతాన్ గాడు కూడా పక్కనే ఉండవు, వాడు కూడా నువ్వే నాకు చాలంటాడు. కాబట్టి దైవజనుడి దగ్గర, ఒక దైవజనుడి దగ్గర నువ్వు నమ్మకంగా శిష్యరికం చేస్తే వాళ్ళు ఎప్పుడు ఎలా అడుగులు వేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతిదీ క్షుణ్ణంగా నువ్వు పరిశీలించగలవు. వాళ్ళ విషయంలో నీకు నచ్చంది ఏదన్నా ఉంటే, దైవ చిత్తానికి ఇది వ్యతిరేకమని నీ మనసు కనిపిస్తే దాన్ని పక్కన పెడతావు. విలువైన సంగతులు ఏమైనా ఉంటే స్వీకరిస్తావు, ప్రభు కృప పొందుకుంటావు. ఆ దైవజనుడి తరఫీదులో ముందుకు వెళ్ళి ప్రభు నిర్ణయించినట్టుగా సేవలో కొనసాగుతావు. నేను కొన్ని విషయాలు దైవజనుడి దగ్గర తీసుకున్నప్పుడు నాకు దేవుడు నేర్పిన ప్రకారంగా ప్రతి ఒక్కరికి నేను చెప్పాను, అయ్యా ఏమైతే ఫాలో అవుతున్నానో, ఎలాంటి విషయాలు ఎలా నేను స్పందిస్తున్నానో యాజ్ ఇట్ ఈజ్ అలాగనే మీరు కూడా ప్రవర్తించాలి. అది నా కోరిక. ప్రార్థన విషయంలో అయినా సరే, విజ్ఞాపన విషయంలో అయినా సరే, ఒక వ్యక్తిని సహాయపడతామైనా సరే, నీ కాడ ఉన్నా లేకపోయినా, నీకు తినటానికి సరిగా లేకపోయినా ఆ వ్యక్తికి మొదటిగా నేనే ఆ పరిస్థితిలో ఉంటే నేను ఎలా మౌనంగా ఉండగలను? నా కడుపును పుట్టిన బిడ్డలు కావచ్చు, నా తోడ పుట్టిన వారు కావచ్చు, లేదు నా తల్లి కానీ తండ్రి కానీ, ఇలా ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉంటే నేను మౌనంగా ఉండలేను కదా, నేను మానుకోనైనా సరే వాళ్ళకి పెడతాను కదా. ఈ పందా వాళ్ళకు చూపించాను కాబట్టి ఆ సహోదరుడు సాక్ష్యం ఇచ్చాడు. అందరు దైవజనులు వేరు, సహాయపడే విషయంలో ప్రార్థన చేసి ఇలా నువ్వు వేరు భాష గారు అని చెప్పని సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు బాగా గమనించండి, దైవజనుడు వెంబడించినప్పుడు మాత్రమే ఆ సంగతులన్నీ నీకు అర్థమవుతాయి. ఎక్కడో దూరం నుండి రాళ్ళేయటం కాదు, దైవజనుడి దగ్గర పక్క నుండి కనిపెడితే అర్థమవుతుంది. ఇక్కడ పౌలు భక్తుని విమర్శించే వాళ్ళు ఎక్కువైపోయారు, తన ఉపదేశాన్ని విమర్శిస్తున్నారు, తన యొక్క పత్రికలను విమర్శిస్తూ ఉన్నాడు, తృణీకరిస్తూ ఉన్నాడు. ఏముంది ఈయన దగ్గర ఏం లేదని చెప్పాను. కానీ ఆ పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా కొన్ని సంగతులు తెలుసుకొని, మీరు ఎలాగైతే క్రీస్తు రక్తంలో కడగబడి ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ కృపావరాలు పొంది ఆత్మఫలంలోని లక్షణాలు పొందుకొని ప్రభు యొక్క కనుసన్నుల్లో మీరైతే ఎలాగైతే అడుగులేస్తున్నారో, మేము కూడా అలాగనే క్రీస్తుకు సంబంధించిన వాళ్ళమే మీరు తలంచాలా. మేము ఎదుట లేనప్పుడు ఒక రకంగా మాట్లాడుతాం, ఎదుట ఉన్నప్పుడు ఇంకొక రకంగా మాట్లాడుతాం. అసలు ఈ సెక్షన్ మీరు మానుకోవాలి. ఎందుకంటే మనందరికీ ఒకరోజు తీర్పు ఉంది. ఆ తీర్పు దినాన దేవుడు అడుగుతాడు, ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడు. నన్నైనా లెక్క అడుగుతాడు, నాకు తల్లినైనా అడుగుతాడు, తోడబుట్టిన వాళ్ళనైనా అడుగుతాడు, ఈ మాటలు వింటున్న వాళ్ళనైనా అడుగుతాడు. ఎవరెవరు ఎక్కడ తృణీకరించబడుతున్నారో దైవజనులైన ఎవరైనా సరే, అవతల వ్యక్తులు ఎవరైతే తృణీకరిస్తున్నారో నిన్ను, వారిని కూడా లెక్క అడుగుతాడు దేవుడు. మనం అనుకోవాలి, గతంలో చెప్పాను, గురిగింజ దాని కింద ఉన్న నలుపు తెలియదు అని చెప్పన్నట్టుగా, ఇప్పుడు పలానా దైవజనుడు కరెక్ట్ కాదు, పలానా విశ్వాసి, పలానా పరిచారకులు, పలానా సంఘ పెద్ద, ఆడగూతురు కానీ మగవాడు కానీ ఆ యవనస్తురాలు కానీ యవనస్తుడు కానీ కరెక్ట్ కాదండి అని చెబుతున్నావు, బాగుంది. మరి నీ సంగతి ఏంది?
ఒకప్పుడు నీచమైన, హీనమైన, అసలు ఎందుకు కొరగానేటువంటి బ్రతుకులను అందరూ వెలివేసి అప్పులని కావచ్చు, రోగమని కావచ్చు, సమస్యలని కావచ్చు, ఏ కారణము చేతనైనా సరే ఎక్కడ ఆదరణ పొందని, ఏ సహాయం అందనటువంటి పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ కొట్టుమిట్టాడుతున్నటువంటి బ్రతుకులను ప్రభు యొక్క వాక్యము దర్శించింది. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆదరించాడు, ఆయన హక్కును చేర్చుకున్నాడు. ఆదరణ, నెమ్మది, సహాయ సమాధానం ఇచ్చి, స్వస్థతనిచ్చి, రక్షణనిచ్చి, నీతి వస్త్రాన్నిచ్చి, ప్రశస్త వస్త్రం, పరిశుద్ధులతో నిన్ను సహవాసంలో నిలవబెట్టి, ఈరోజు ఎవరైనా నిన్ను చూసి అమ్మా వందనాలు, అయ్యా వందనాలు అని చెబుతున్నారంటే క్రీస్తు యొక్క రక్తం నీ మీద ఉంది. ఆ రక్షణ వస్త్రం కప్పుకొని ఉన్నావు కాబట్టి ఆ ఘనత అయినా ఏంది, ఆ గౌరవం అయినా మనకి ఒకప్పుడున్న ఒరిజినాలిటీ కనుక ఆ ఒరిజినాలిటీతో సంఘంలో వచ్చి ఒకవేళ నిలబడితే మన కళ్ళ ముందే ఎవరో ఒకడు రౌడీ షీటర్ గానో, గాలి వెదవ గానో, లేదంటే ఆడగూతురైతే బజారుదిగా, ఇంకంటే ఇక రకరకాలుగా అనేక కొంపలను ఆర్పి ఒక వ్యభిచారిగా తిరుగుతూ ఉన్న ఆ వ్యక్తి ఏదో ఒక పార్టీ అండదండలు చూసుకొని ఒక పెద్ద మనిషిగా వచ్చి ఇట్లానే సెమీ క్రిస్మస్ అప్పుడు, లేదంటే ఏదో ప్రత్యేకమైన కూటం జరుగుతున్నప్పుడు దేవుని గురించి వర్ణిస్తూ ఆయనకు తెలిసిన కొన్ని మాటలు చెబుతూ ఉంటే నువ్వేమనుకుంటావు? రక్షణ లేదు వాళ్ళకి, కానీ దేవుని మాటలు చెబుతూ ఉన్నారు. ఆ సభను ఉద్దేశించి ఆ సెమీ క్రిస్మస్ కావచ్చు, క్రిస్మస్ నాడు ఎవరినోళ్ళు పిలుస్తూ ఉంటాం. వాళ్ళల్లో ఉన్న వాళ్ళు బ్రతుకులే కరెక్ట్గా ఉంటాయా? కానీ ఆ సమయంలో వాడు పెద్ద మనిషే, ఆమె పెద్ద మనిషే. కానీ వాళ్ళు అందించే మాటలు విన్నంతసేపు విని ఆ వింటున్నప్పుడు కూడా కొంతమంది ఒకప్పుడు దీని బ్రతికెట్టో తెలుసా నీకు, ఒకప్పుడు వీడి బ్రతికేందో తెలుసా నీకు అని చెప్పని మనసులో తృణీకరించుతాము. రక్షణ లేకుండా మన బ్రతుకులను ఎవరైనా చూసి ఇంతే తృణీకరిస్తారు. రక్షణ పొంది ప్రభు కృపను పొందుకొని ప్రభు యొక్క ఉన్నత సంకల్పంలో పిలువబడిన దాన్ని బట్టి అభిషేకించబడి దేవుని పక్షంగా నిలబడి దేవుని మాటలు అందిస్తూ ఉంటే వాళ్ళు దేవుని నామాన్ని మహింపరచడానికి ఒకప్పుడు ఎత్తును ఇలా ఇది పరిస్థితి. కానీ నా ప్రభు తన కృపను బట్టి ఉన్నతంగా ఆశీర్వదించేంత వింతైన మార్పునిచ్చి, ఉన్నతమైన సేవను అందించి, పిలుపునిచ్చి ఆయన సేవలో వాడుకుంటున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక అని చెప్పి అంటారు. ఆమేన్, హల్లెలూయా అంటారా కాదా? రక్షణ లేకపోతే అలా అంటారు, రక్షణ పొందుంటే ఇలాగ దేవుని మహిమపరుస్తారు. ఆమేన్, హల్లెలూయా. మనం గతాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, గతాన్ని మర్చిపోకూడదు. నేను అదే అంటాను, నాకు గుర్తొచ్చినప్పుడల్లా చెబుతూ ఉంటా. ఒకప్పుడు మా తాతగారి వల్ల మా కుటుంబం, ఆయన నోరు జారి దైవజనుడు తిట్టాడు, సేవకు వ్యతిరేకంగా నిలబడ్డాడు, కథం మేము శపించబడ్డాం. 20 సంవత్సరాలు ఆ శాపాన్ని ఇంట్లో మగదిక్కు లేకుండా మొత్తాన్ని చంపేశాడు దేవుడు పగబడితే అంతే ఉంటుంది. ఇక ఎవడు బాధ దాని నుంచి తప్పించలేడు. నువ్వు నమ్మిన దేవుడు కావచ్చు, దేవత కావచ్చు, మాంత్రికుడు కావచ్చు, వాడు ఎన్ని అంతరాలు కట్టవచ్చు. ఏంది, ఒకవేళ నీ ఇంట్లో ఎవరైనా వాక్కులు చెప్పేవాళ్ళు ఉన్నా సరే నీకు అనుకూలంగానే చెబుతారు. ఎందుకంటే వ్యతిరేకం చేసి నువ్వు తర్వాత తుమ్ముకు దంతావు. సావగొట్టనే సావకూడదు, సంపనే చంపుతూ. కాబట్టి నీకు అనుకూలంగానే చెబుతారు వాళ్ళు. నీ వ్యవహారం తెలుసుగా, కాబట్టి నీకు అనుకూలంగానే చెబుతారు. నువ్వు ఎన్ని మొక్కుబళ్ళు పెట్టుకో, ఎన్ని కొలుపులు పెట్టుకో, ఎన్ని బలులను అర్పించుకో, యేసయ్య గనక పగబట్టాడా వాళ్ళని నేను శపించానురా, ఇక ఆ వంశం ఉండదు, తుడిచిపెడతానన్నాడా, ఇక అయిపోయినట్టే. అలాగ బలి అయినటువంటి కుటుంబం మాది. అలాగా శపించబడి మొత్తాన్ని మగదిక్కు లేకుండా తుడిచివేయబడినటువంటి కుటుంబం మాది. ఇలా నేను ధైర్యంగా సాక్ష్యం ఇస్తా. కారణం, నేను గతాన్ని మర్చిపోవాలా. గతంలో ఈ షర్టుకు మురికి పట్టకుండా, ఈ షర్టు నలగకుండా, షర్టు నలగకుండా, చెమట పట్టకుండా అలలార ముద్దుగా పెరిగా. కానీ ఆకలి దప్పులు తెలుసు, కారం మెతుకులు తెలుసు, అసలు ఏం లేకపోతే నీళ్లు ఉప్పేసుకొని తిన్న రోజులు తెలుసు.
పస్తులు పోనుకుంటూ ఉపవాసాలను ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో గడిపిన రోజులు తెలుసు. ఇప్పుడు నేను వేసుకున్న ఈ షర్టు 4-5 రోజులు వేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అంతే మురికి బట్టి, ఓ పక్క ప్యాంటుకు ఉప్పు సార్లు బట్టి లేదు, స్తోమత లేదు. ఆ పరిస్థితులు కూడా తెలుసు. సేవలోకి వచ్చిన తర్వాత ఇలాంటి అనుభవాల్లో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, అవి కూడా తెలుసు. లేకపోయినా మౌనంగా ఆయన వైపు చూస్తా, సహిస్తా. ఆ లేమిడి పరిస్థితుల్లో ఇంకొకరికి సహాయం చేసే విధానం కూడా తెలుసు. పౌలు భక్తుడు అంటారు, కలిమి అందును లేమి అందును దరిద్రత అందు ఏ స్థితిలో అయినా సరే నేను నేర్చుకున్నాను నా ప్రభు కృపను బట్టి అన్నాడు. పౌలు భక్తుడు అని తక్కువడా? వాళ్ళ నాన్న వజ్రాల వ్యాపారం చేసేవాడు. బెన్యామీను గోత్రం అంటే చాలా బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు. విద్యాబుద్ధులు, గమలీయేలు యొక్క పాదాల చెంత విద్యాబుద్ధులు నేర్చుకున్నవాడు. ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతుడు, అనింద్యుడు. అయితే శిలువ ముందుకు రాగానే అయ్యో అయ్యో అని గుండెలు బాదుకుంటా నేను ప్రధాన పాపినన్నాడు. నేను ప్రధాన పాపినయ్యా, నా విద్యాబుద్ధులు పనికిరావు ఆయన ఎదుట, నా జ్ఞానం తెలివితేటలు పనికిరావు, నాకు కలిగిన అష్టైశ్వర్యాలు పనికిరావు. ఇక్కడ నేను రిక్తుడిని అయిపోవాల్సిందే, అంటే ఖాళీవాడిగా అయిపోవాల్సిందే. అలాగ చేసుకున్నాడు. అలాగనే అనేక పరిస్థితి అనుభవాల్లోంచి నడిపించుకుంటూ దేవుని కృపను బట్టి ఎన్ని పత్రికలు రాయించాడు? 13-14. కొత్త నిబంధనలో ఉన్న పత్రికల్లో సగం పత్రికలు ఆయనే రాసింది. పౌలు భక్తుడే, ఈ తృణీకరింపబడిన భక్తుడే. ఇలాగ దేవుని కృపను బట్టి వాడబడుతున్నటువంటి దైవజనులు తృణీకరించి ఆయన ఏముంది, ఆయనకు అసలు ఏం తెలియదు అది అని చెప్పని. అసలు ఎందుకు వచ్చింది అంతా ఈ తోపులాట, లేదంటే ఈ గొడవ, ఈ విమర్శలు, అతను కరెక్ట్ కాదు ఇతను కరెక్ట్ కాదని చెప్పని ఎందుకు వచ్చిందంటే కింద వచనాలు మనం చదువుకున్నాం. ఏంటయ్యా వచనాలంటే, మేరకు మించి మేము ఇతరుల యొక్క, మేర అంటే హద్దు, మేర అంటే ఆ మేరకు ఎల్లురా అంటారు పల్లెటూరులో. ఏ మేర? ఆ మేరకెళ్ళు, ఆ దరిదాకెళ్ళు అంటారు. హద్దు అన్నమాట. ఇజ్రాయేలీల ప్రజలకు కనాను దేశాన్ని స్వాస్థ్యంగా పంచిచ్చే దానికంటే ముందుగా దేవాది దేవుడు అబ్రహామును లోతే అబ్రహామును విడిచి పక్కకి వెళ్ళినప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. కనాను దేశంలోనే ఉన్నారు లోతు, అబ్రహాం. కానీ పనివాళ్ళ దగ్గర వచ్చిన తగాదను బట్టి పనివాళ్ళని గద్దించి సరి చేసుకోవటం వదిలేసి లోతు అబ్రహాం గారి దగ్గరకు వచ్చి అంటా ఉన్నాడు, అన్నా నీ పని వాళ్ళకు నా పని వాళ్ళకు అసలు పడట్లేదు, కాబట్టి ఇదిగో నువ్వేదో జడ్జిమెంట్ చేయని చెప్పని అనగానే అబ్రహాం అన్నాడు, నువ్వు తూర్పుకి వెళితే నేను పడమటికి వెళ్తా, నువ్వు ఉత్తరానికి వెళితే నేను దక్షిణానికి వెళ్తా, నీ ఇష్టం లోతు, ఏదో నిర్ణయం చేసుకోమంటే సరే అని చెప్పని చుట్టూ పార చూశాడు. సొదొమ గొమొర్రా పట్టణం అట ఏదేను తోటలాగా పచ్చగా కనపడదంట. పచ్చగా కనపడగానే బరబరబర ఇదిగో ఇటు వెళ్ళిపోతున్నా అని చెప్పని సొదొమ గొమొర్రా పట్టణం వైపు వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి విడిపోయిన తర్వాత అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అబ్రహామా నీవున్న ఈ దేశానికి కుడివైపు, ఎడమవైపు, ఉత్తరం వైపు, దక్షిణ వైపు నలుదిక్కులుగా నీకు శక్తి ఉన్నంత లెక్క నడువు అన్నాడు. ఈ దేశంలో నడువు అన్నాడు. నడువు అంటే అబ్రహాము ఎంతవరకైతే నడిచాడో అంతవరకు దేవాది దేవుడు ఆ కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చేశానని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభువును కృపను బట్టి ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోవాలి. సేవా పరిచర్య విధానంలో దేవుడు తన ఉన్నతమైన కృపను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా తన కృపను బట్టి కొలిచి ఇచ్చాడు. తలాంతులు, సామర్థ్యమైన, ఆత్మ ప్రత్యక్షత అయినా, అభిషేకమైన, కృపావరాలైన, ఆత్మఫలంలో లక్షణాలైన, దేవుని పని చేయటానికి ఒక్కొక్కరిని ఒక్కొక్క కోణంలో కోరుకున్నాడు. ఆ రీతిగానే ప్రభు కృపలో వాడబడుతున్నారు దైవజనులు. ఆమేన్, హల్లెలూయా.
ఇక్కడ ప్రభు యొక్క అనాది సంకల్పం అబ్రహాము అంటే యేసు ప్రభు వారికి ఇక్కడ సాదృశ్యంగా చూసుకోవాలి. ప్రభు యొక్క ఉన్నత కృపను బట్టి ఆయన శ్రమపడి ప్రాణాలు అర్పించి రక్తాన్ని చిందించి ఆ శ్రమల్లో నుంచి సంఘాన్ని కన్నాడు. పునరుద్ధానుడై తిరిగి వెళ్ళి తండ్రికి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. మానక నీ కోసం నా కోసం నిత్యము కునుకక నిదురించక విడువక ఎడబాయక నిన్ను కాచుకుంటా నీ కోసం ప్రార్థన చేస్తా ఆయన నడిపిస్తూ ఉన్నాడు ఆయన కనుసన్నల్లో. ఆమెన్, హల్లెలూయా. బాగుంది. ఇప్పుడు అబ్రహాముకు దేవుడు కొలచి ఇచ్చినటువంటి ఆ స్వాస్థ్యమైన భూమి యెహోషువ ద్వారా 12 గోత్రాల కర్తలకు వారి కలిగిన సామర్థ్యం అంటే సంతానాన్ని కావచ్చు, పనివాళ్ళు కావచ్చు, కలిగిన పశు సంపద కావచ్చు, పసిబిడలు ఏదైనా సరే వాళ్ళకున్న దాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపించి అంటే యెహోవా దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని బట్టి యెహోషువ ద్వారా స్వాస్థ్యాలు పంచి ఇచ్చారు. ఇప్పుడు ఇది ఏ కోణంలో ఉంటుందంటే అబ్రహాముకి ఇవ్వబడిందేమో యేసు ప్రభువాన్ని భూమి మీదకి పంపించి తండ్రి అయిన దేవుడు నిర్వర్తించినటువంటి సేవ. అయితే ఇక్కడ యెహోషువ అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇక్కడ 12 మంది గోత్రికర్తలకు పంచి ఇవ్వబడిన హద్దులు అన్నయేమో ఆయన మహా ఉచిత కృపను బట్టి దేవుడు ఆయా జాతుల్లో నుంచి, ఆయా రంగుల్లో నుంచి, ఆయా తెగల్లో నుంచి, ఆయా కులాల్లో నుంచి, ఆయా మతాల్లో నుంచి, ఆయా దేశాలు ప్రాంతాల్లో నుంచి ప్రభు కోరుకొని ఎంచుకొని కృపనిచ్చి అభిషేకించి దేవుని సేవలో వాడబడుతున్నటువంటి దేవుని సేవా పాత్రలు. ఆమెన్, హల్లెలూయా. ఎవరిలో గోత్రకర్తలుగా 12 మందికి పంచివ్వబడిన హద్దులు ఉన్నాయి. హద్దులు అంటే 1 కొరింథీ పత్రిక అనుకుంటా 11వ అధ్యాయంలో ఓ మాట, 12వ అధ్యాయంలో ఓ మాట ఉంది. ఆ 4వ వచనం కాడ చూస్తే కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అన్న మాట అక్కడ ఉంది కదా. కింద 11వ వచనంలో చివరి మాట చూడండి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాడంట? ఆత్మే ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కొలిచిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇజ్రాయేలు గోత్రికులకు ఎలా అయితే హద్దులు ఏర్పాటు చేసి ఇవ్వబడియో ఇక్కడ మనం చదువుకున్న మూలవాక్యంలో అసలు తగాదు ఏంటంటే, సమస్య ఏంటంటే మేర అంటే హద్దు. ఇవాళ క్రైస్తవ లోకంలో బాగా దైవజనులు అందరిని పట్టి వేరిపిస్తున్న సబ్జెక్ట్ ఏంటంటే, అమ్మో మా సంఘంలో ఉన్న విశ్వాసులను వాళ్ళ వాక్చాతుర్యాన్ని బట్టి, వాళ్ళ యొక్క ప్రసంగాన్ని బట్టి, వాళ్ళు చూపిస్తున్న ప్రేమను బట్టి, వారు అందిస్తున్న ఆపదలు ఉన్నప్పుడు సహాయం అందించిన విధానాన్ని బట్టి మా సంఘంలో ఉన్న సభ్యులందరూ వాళ్ళన్న దైవజనుడు కొత్తగా వచ్చాడు కాబట్టి అతను ఆకర్షిస్తాడు, అతను సంఘంలోకి వీళ్ళంతా వెళ్ళిపోతారు, నా లోపాలు లోటుపాట్లు వాళ్ళకి తెలుసుంటాయి. అయితే ఆ దైవజనుడు ఎవరో తెలియదు కానీ ప్రసంగం బాగుందంట, ఆరాధన బాగుందంట, ప్రేమను పంచే విషయంలో అద్భుతంగా ఇలా ఉన్నాడంట, అది ఇదని తెలిసిన వార్తలను బట్టి మా సంఘం ఖాళీ అయిపోద్దన్న భయం పట్టుకుంది. అదే పాలకొల్లో అమ్మతేజ వెళ్ళినప్పుడు కానీ దైవజనుడు సతీష్ కుమార్ గారు కూడా అక్కడ ఎల్ఈడి డిజిటల్ సర్వీస్ అనమాట అది, ఆయన ఆడ నిలబడుతుడు హైదరాబాద్లో ఆయా బ్రాంచుల్లో, ఇప్పుడు నషాపేటలో కూడా ఉంది. ఆ సంఘం ఆడ ప్రారంభించినప్పుడు ఒక దైవజనుడు నాచోండు మన సంఘం ఏడుంటే అనేది కావాలని ఆడ పెడతాను. నేను అనుకున్న ఒకప్పుడు ప్రారంభంలో మీకు ఈ మాటలు లేవు. మనం ఎవరు సంఘంలోంచి ఆత్మలను లాక్కునే పని లేదయ్యా. మనం ఎవరు సంఘంలోంచి ఆత్మలు లాక్కునే పని లేదు. దేవుడే పంపిస్తాడు ఆ యొక్క విశ్వాసులకు. దేవుడు ఇచ్చినటువంటి బిడ్డలను దేవుని వాక్యం చేత పెంపార చేస్తూ ప్రయోజకరమైన పాత్రలు చేసి దేవుని పనులు
వాడబడేలాగా వారిని ప్రోత్సహించటమే మన పని. ఇతర సంఘాల్లోంచి విశ్వాసం లాక్కోవద్దు. ఇతర సంఘాల నుంచి ఒకవేళ వస్తే రావద్దు అని చెప్పటమే, రానియొద్దు. ఆ దైవజనులు కన్నీడు పెడితే మనకు ఉసురు తగులుతుంది, ఆ ఉసురు అని చెప్పిన వాళ్ళు వీళ్ళంతా. సతీష్ కుమార్ ఎప్పుడైతే ఇక్కడ ఈ టౌన్లో ఒక కళ్యాణ మండపం తీసుకొని దేవుని మాటలు అందిస్తున్నాడని సంగతి తెలియగానే పెద్ద పెద్ద దైవజనులు కూడా ఒక్కసారికి ఉలికిపాటు వచ్చింది. నన్ను అభిషేకించిన దైవజనుడు ఇలాంటి ఉలికిపాటు విషయంలో ఒక సలహా ఇచ్చాడు. అదే సతీష్ కుమార్ గారు హైదరాబాదులో నన్ను అభిషేకించిన దైవజనుడి యొక్క సంఘం పక్కనే గోడే అడ్డం, ఆ గోడే అడ్డం, ఆ పక్కన ప్రసంగం చేయమను, ఈ ప్రక్కన నేను నా ప్రసంగం నేను చేసుకుంటా ప్రభు ఇచ్చిన కృపను బట్టి. అటోళ్ళు ఇటు వస్తారు కానీ ఇటోళ్ళు అటు బోరు అని చెప్పాను. కారణం ఏందంటే పునాది నువ్వు కరెక్ట్గా వేసుకో అన్నాడు ఆయన దైవజనుడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వేయాల్సిన పునాది క్రీస్తేసే మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు స్థిరపరిచిన ఆ పునాది మీద సప్త సిద్ధాంతాలకు అనుగుణమైన వారికి చక్కగా అర్థమయ్యేలాగా యేసు ప్రభు వారు ఎలా అయితే ఉపమాన రీతిగా వారికి వినబుద్ధి కలిగినంత వరకు ప్రకటించినట్లుగా నువ్వు వారికి కరెక్ట్గా బోధ చేయి, కరెక్ట్గా వారికి పునాది కరెక్ట్ అయిన మాదిరి నువ్వు చూపించు. నిన్ను వదిలిపెట్టి ఆడికి ఎందుకు పోతారు వాళ్ళు? ఒకప్పుడు ఇదే పద్ధతిలో ఉన్నటువంటి దైవజనులు ఇప్పుడు కొంతమంది దైవజనులు ప్రారంభిస్తున్నటువంటి సంఘాలను బట్టి అందుతున్నటువంటి ఉపదేశాలను బట్టి కలవరం చెందుతున్నారు. ఓ అమ్మ, మా సంఘంలో ఉన్న వాళ్ళు లాక్కుంటారని. నేను తండ్రి సన్నిధిలో ఉన్నప్పుడు ఇదే మాట అడిగా, ఇప్పుడు కూడా అదే మాట అడుగుతున్నా. నీ సంఘంలో వాస్తవానికి ఉన్నవాళ్ళు నీవు కన్నీరు విడిచి ఉపవాసం ఉండి దానికంటే ముందుగా వారికి సువార్త అందించి వారి రక్షణ కోసం నువ్వు ఉపవసించి ప్రార్థన చేసి వారిని రక్షణ అనుభవంలోకి నడిపించినటువంటి వ్యక్తులేనా? నేను కూడా చెప్పలేను ఆ సమాధానం. పబ్లిక్ ఇది ఛాలెంజ్ అన్నమాట. నేను కూడా చెప్పలేను కూడా. ఎందుకంటే నా దగ్గరకు వచ్చే వాళ్ళలో ఒక అన్న తండ్రి సన్నిధి షాలింరాజు గారి దగ్గరకు వెళ్ళే వ్యక్తి ప్రార్థన చేసిన దాన్ని బట్టి అద్భుతం జరిగింది. అయ్యా నేను అక్కడికి పోని నీ వెనకాలే వచ్చాను. నేను చెప్పాను, నా వెనకాల రావద్దు అని. నా వెనకాల రావద్దు, నువ్వు అక్కడికి వెళ్తున్నా అంటే, కాదయ్యా నేను ఒకప్పుడు పలానా సంఘం అయితే నాకు అక్కడ ఆ వాక్య సందేశం నచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళా. ఇప్పుడు నేనున్న సమస్యల నుంచి మీరు ప్రార్థన చేయగానే నేను బయటపడ్డాను, లేకపోతే నేను ఎప్పుడో చనిపోయేవాడిని. మీ సాక్ష్యం మీద నేను బ్రతికానయ్యా. కాబట్టి ఇదిగో నాకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాను, నిన్ను వెంబడించమని చెబుతా ఉన్నాడు. కాబట్టి నేను నీ వెనకాల పడొచ్చాను. నేను దీంట్లో ఉత్తరవాదిని కాదని చెప్పాను. మనకొచ్చు వేరొక దైవజనుడు, ఇదిగో పలానా దైవజనుడు వల్ల నా సంఘం పాడైపోయిందయ్యా, నా సంఘంలో వాళ్ళంతా ఆ సంఘంలోకి వెళ్ళి కన్నీరు వెళ్ళి అక్కడ ఆరాధనలు ఎక్కిపిస్తున్నారని ఆ దైవజనుడు అక్కడ ఇంటిలో కానీ సన్నిధిలో కానీ బలిపీఠం కాడ కన్నీరు విడిచి ప్రార్థన చేశాడా? ఆ కన్నీటికి కొట్టుకొని పోతా, నేను పోతా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడి దోషిగా నిలబడతా. అక్కడ ఒక నేరస్తుడిగా నేను నిలబడతాను. నాకు వద్దది. ఆల్రెడీ నేను పెరిగినటువంటి తండ్రి సన్నిధి గురించి ఆల్రెడీ చాలా తప్పుడు ప్రచారం, తప్పుడు యొక్క ఆలోచనలు అవగాహన కలిగి ఉన్నారు. కొంతమంది దైవజనులు అయితే నాతో చెబుతా కన్నీళ్లు విడుస్తా చెప్పారు, కళ్ళ నిండా నీళ్లు తీసుకొని. నా సంఘంలో ఉన్న వాళ్ళంతా ఇదిగో పలానా తండ్రి సన్నిధి చిలకలూరిపేట పోతున్నారా అని కళ్ళ నిండా నీళ్లు తీసుకొని ఏడుస్తా చెప్పారు. ఒక దైవజనుడు అయితే పబ్లిక్గా చెబుతున్నాడు, బజార్లోనే చెబుతున్నాడు. అతను ఓ ప్రాంతంలో సువార్త సభకు దైవజనుడిని ఆహ్వానించారయ్యా, చెప్పాడు, బాగానే ఉంది. అయితే అందరి కోసం ప్రార్థన చేశాడు. ఆయనైతే వెళ్ళిపోయాడు. ఆయన పక్కన ఉన్న వాళ్ళ అనుచరులు అక్కడున్న వాళ్ళందరినీ ఆకర్షించేలా మాటలు చెప్పి వాళ్ళు మొత్తాన్నట్లు లాక్కొని పోయారు. అనవసరంగా ఎందుకు తెచ్చాను ఆయన తీసుకొచ్చి, నా సంఘం బలపడుద్ది అని చెప్పని నేను తీసుకొచ్చి వాక్యం అందిస్తే, ఇదిగో ఆ దైవజనుడిని బట్టి, ఆ వర్తమానం విన్న దాన్ని బట్టి, వీళ్ళందరికీ నచ్చిన దాన్ని బట్టి ఈరోజు నాకు సంఘమే లేకుండా పోయింది. ఆ రోజు ఆ దైవజనుడు నేను పిలవకుంటే బాగుండు కదని చెప్పని ఇక్కడే ఉప్పలపాడులో సేవ చేస్తున్నాడు ఒక సేవకుడు. ఆయనకు సమీప స్నేహితుడు ఎట్టుకుంటే ఇతను చెప్పి ఏడ్చాడట.
ఆ మాటలు నాకు చెప్పాడు బజార్లో. దొండపాడులో ఒక సేవకుడు సేవ చేస్తూ ఉన్నాడు. అక్కడ కూడా తండ్రి సన్నిధి ఉంది. అక్కడున్న దైవజనుడి దగ్గరికి, వాళ్ళ సంఘం దగ్గరికి అవతల సంఘంలో ఉన్న సభ్యులు వెళ్ళి మరి వాళ్ళని ఆకర్షి పిలుస్తూ ఉన్నారంట. మా దగ్గర బాగా చెబుతున్నారు వాక్యం, రా 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 అని. ఈ దైవజనుడికి ఎందుకో డౌట్ వచ్చి వాళ్ళందరూ ఎవరా అని చూస్తే అక్కడ స్థానికంగా ఉన్న సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులే. వాళ్ళేం ప్రత్యేకంగా సంపాదించింది ఏది లేదు. అక్కడ స్థానికంగా ఈ మాటలు చెబుతున్న దైవజనుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, అన్నా 20 సంవత్సరాలు నేను కష్టపడితే ఆ 10 మందినో 20 మందిని నేను సంపాదించుకున్నా. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా భ్రమపరచాలని చూసినా నా ప్రభు వాళ్ళు నా దగ్గర నుంచి పోనీయకుండా నా ప్రభు కృపను బట్టి పునాది వేసుకునేలాగా సహాయం చేశాడు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అన్నా నేను 20 సంవత్సరాలు కష్టపడితేనే 20 మంది 30 మంది నేను సంపాదించుకుంటే అనతి కాలంలో వాళ్ళు ఎంత 2, 3, 4 సంవత్సరాలేనన్నా 78 మంది ఎక్కడి నుంచి వచ్చారన్నా అని అడిగాడు ఆయన. వాళ్ళందరూ ఎవరన్నా అంటే మా దగ్గర నుంచి మా ఊళ్ళో ఉన్న విశ్వాసులేనన్నా, ఆయా సంఘాల్లో ఉన్న వాళ్ళే వాళ్ళది పోయి కూర్చున్నారని. నేను అంటాను, ఇలాంటి అభ్యంతరాలను బట్టి నేను పలానా సంఘంలో పెరిగానంటే నా విషయంలో కూడా ఎదురైనాయి అలాంటి పరిస్థితులు. వీళ్ళు ఇంతే మెత్తగా మాట్లాడతారు, మొత్తాన్ని దోచుకొని పోతారు, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి నా ముఖాన్ని మాట్లాడారు. నేను అన్నా, ఇలాంటి పరిస్థితులు నేను ఎదుర్కొని కొన్ని అనుభవ సాక్ష్యాలు చూసుకొని కొంతమంది చెబుతున్న దాన్ని బట్టి చూసి ఎవరికైనా నేను చెప్పేది పబ్లిక్గా గతంలో కూడా సౌండ్ సిస్టమ్ పెట్టినప్పుడు కూడా చెప్పాను నేను, అవతల సంఘానికి వెళ్ళేవాళ్ళు ఆ సంఘంలోనే మీరు ఎదగండి, ఆ సంఘంలోనే మీరు బలపడండి, ఆ సంఘంలోనే దశంభాగాలు ఇవ్వండి, కృతజ్ఞత కానుకలు ఇవ్వండి, స్వేచ్ఛార్పణలు ఇవ్వండి. ఇక్కడ వినబడుతున్న వాక్యాన్ని బట్టి ఆ దైవజనుడికి ఏమి చేత కదా అని తృణీకరించొద్దు. అక్కడ నువ్వు నేర్చుకో, ఇక్కడ నువ్వు నేర్చుకో, ఇక్కడ అక్కడ నేర్చుకుంటున్న దాన్ని బట్టి గర్వపడమాక. అక్కడ వాళ్ళ మధ్యలోనే ఉండి నువ్వు మండేటువంటి క్రైస్తవురాలుగా ఉంటే నిన్ను చూసి అనేకులు మండాలి, రోషం తెచ్చుకొని కదలాలి. అలాగను అక్కడే ఉండి నువ్వు భక్తి సాధన చేయాలి అని చెప్పాను నేను. నాకొచ్చు. ఇప్పుడు ఆ దైవజనుడు శాలిమరాజు గారి గురించి ఎంతమంది కన్నీరు పెడుతున్నారు, నాకు కొంత అవగాహన ఉంది. ఈ కారణాలు తొంగి చూసుకొనే నా ప్రభు నాకు కొలిచి ఇచ్చిన మేరలో నాకెంత మటుకైతే హద్దు ఇచ్చాడో ఆ హద్దులోనే నాకిచ్చిన దర్శనాన్ని బట్టి, నాకిచ్చినటువంటి వాక్కును బట్టి, నాకిచ్చిన కృపావరాలను బట్టి, నాకిచ్చిన అధికారాన్ని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, తలాంతులను బట్టి, ప్రత్యక్షతను బట్టి, ఆయన ధారాళమైన ఆత్మ నడిపింపును బట్టి ప్రభు నిర్ణయించినటువంటి సేవ చేయడానికే పూనుకున్నా. నీ ఇతర సంఘాలను ఖాళీ చేయడానికి రాలా. నేను ఎక్కడ సేవ పరిచయం చేసిన వాళ్ళందరికీ పబ్లిక్గా చెప్పే మాట ఇదే, నీ సంఘాన్ని ఖాళీ చేయడానికి నేను ఇక్కడ సేవ చేయట్లేదు. నా ప్రభు యొక్క అనాది సంకల్పంలో ఎవరైతే నిర్ణయింపబడ్డారో వాళ్ళనే నా ప్రభు పంపిస్తాడు. దాచేపల్లిలో సహకారిగా ఉన్నాడు ఆ తమ్ముడు. ది పెంతుకోస్తు అనుభవంలో పెరిగినట్టు పిల్లగాడు. ఆ నుంచి కృపా మినిస్ట్రీస్లో సౌండ్ సిస్టమ్ పరిచయం చేస్తూ ఉన్నాడు. నేను అక్కడికి సమస్య అంటే వెళ్ళా, ప్రార్థన చేశాను. ఆ రోజు తమ్ముడు చెప్పిన మాట, దైవజనుడు వచ్చి నాకు ఆ మాటలు అందించకపోతే నా ఇంట్లో ఉన్న సమస్యను బట్టి, భార్యను బట్టి చచ్చిపోయేవాడిని, నా కుటుంబమే ఉండేది కాదు. కానీ ప్రభు కృపను బట్టి సంకల్పం అతనికి తెలిసేలాగా కొన్ని సంగతులు అందించిన దాన్ని బట్టి, దేవుడు అతనితో మాట్లాడుతున్న దాన్ని బట్టి తిరిగి అతను నాతో పాటు సేవలో ఉండటానికి తన మనసును స్థిరపరచుకున్నాడు. ఆ పరిచర్యను వదిలిపెట్టమని చెప్పాల. దేవుడు నీతో మాట్లాడినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడుతాడు. నీతో మాట్లాడితేనే నువ్వు ముందుకు అడిగా అంటే అప్పుడు కోనంకిలో ప్రభు కృపను బట్టి, అయ్యా నిన్ను కోరుకున్నాడు ఇక్కడ దేవుడు, నువ్వు నిలబడి సేవ చేస్తావంటే సేవ చేస్తానన్నాను. సరే నువ్వు చూసుకో ఈ పరిచర్య. పౌలు భక్తుడు కూడా అదే చేసింది. ఎక్కడికక్కడ ఇప్పుడు కొరింథీ అనేది ఒక ప్రాంతం, ఒక ఊరు. అది అక్కడ ఉన్న సంఘానికి ఒక సంఘ పెద్దగా ఒక సేవకుడు. అప్పట్లో సంఘ పెద్ద అంటే సేవకుడు. ఈరోజు చాలామంది బీడీలు తాగేవాడు కూడా సంఘ పెద్దే, మందు తాగేవాడు కూడా సంఘ పెద్దే, పాన్పర కైని నవిలేవాడు, గుట్కా వేసేవాడు కూడా సంఘ పెద్దే,
అమ్మ నా బూతులు తిట్టేవాడు కూడా సంఘ పెద్దే. పబ్లిక్గా చెబుతుంది. నేను కొంతమంది చూసా, మా కళ్ళ ముందే ఓ సంఘం దగ్గర పాలపాళ్ళు సంఘం దగ్గరకు పోతే సెమీ క్రిస్మస్ మా కళ్ళ ముందే పోయాము, మా దైవజనుడు వాక్యం అందించాడు, భోజనం తిన్నాం, మా భోజనం పోయే ముందు మా కళ్ళ ముందు బీడీ పెట్టి తాగుతూ ఉన్నారు, బీడీ తాగుతూ ఉన్నారు, మందు కూడా వేసి ఉన్నారు. మరి వాళ్ళు సంఘ పెద్దలాడ. మేము అంత అయిపోయింది, భోజనం తిని అయిపోయిన తర్వాత వరుసగా మా ఎదుటి నిలబడ్డారు. ఏంది పాస్టర్ ఇలా కట్టేస్తారేంది అనుకున్నా. నేనైతే నిలబడి ఇక చేతులు గుప్పెలు గట్టిగా పట్టుకున్నాను. ఎందుకయ్యా మాకు వద్దు పాస్టర్ గారికేను. కాదు కాదు మేము ఇచ్చేది మాకు ఇది మర్యాద అన్నారు. చచ్చినట్టు తీసుకున్నాం. విశ్వాసులమైనా మెయిన్ లైన్ పరిచారకులుగా ఉన్న మేమైనా చచ్చినట్టు తీసుకొని ప్రార్థన చేసి ఆ కానుకను తీసుకుని ప్రార్థన చేస్తాడు. ఎదురు మొహం నుంచేమో బీడీ కంపు, మందు కంపు. సంఘ పెద్ద ఎలా ఉండాలో తీతు పత్రిక చదివితే అర్థమైంది. తీతు పత్రిక చదివితే సంఘ పెద్దకు ఉండవలసిన లక్షణాలు ఏంటో తీతు పత్రికలో అర్థమైంది. ఆనాడు సేవకుడితో సమానంగా సంఘ పెద్దలు ఉన్నారు కాబట్టి సంఘ పెద్దలను పిలిపించవలెనో, రోగి అయిన వాడికి నూనె రాసి ప్రార్థన చేయవలెనో, పాపం చేస్తుంటే క్షమించబడతాడు, రోగి అయితే స్వస్థపరచబడతాడు అన్నాడు. ఆ రోజు సంఘ పెద్దలే బాప్తిస్మాలు ఇచ్చారు. మరి ఈరోజు బాప్తిస్మాలు కాదు, జరుగుతున్న ప్రసంగాన్ని ఆపుతున్నారు, జరుగుతున్నటువంటి దేవుని పని జడగొడుతున్నారు. ఇలా బతుకులు సరిగా ఉండకుండా మరో పక్క సంఘంలో సేవకుని డీల్ చేస్తున్నారు. ఆ బాబు భోజనం టైం అయింది, ఇంకేం చెబుతారు, ఎప్పుడు ఇనే వాక్యాలేగా అని చెప్పారు. ఎందుకు ఈ సంగతులు పరిచయం చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, సంఘంలో భ్రష్టత్వం ఉంది ఓకే, కానీ అవన్నీ మేము లక్ష్య పెడతలేదు. నా మటుకు నేనైతే లక్ష్య పెడతలేదు. వాళ్ళ లెక్క వాళ్ళు చెప్పుకుంటారు. నువ్వు ఒక సంఘ పెద్దగా దేవుడు ఎంచుకున్నాడా? నువ్వు పరిచారకుడిగా నిన్ను నమ్మి, పరిచారకురాలుగా నిన్ను నమ్మి ఏదైనా బాధ్యతలు అప్పచెప్పారా? విశ్వాసిగా నీ బాధ్యత నీ లెక్కే ఉంది. పరిచారకుడిగా పరిచారకురాలుగా నీ లెక్కే. సంఘ పెద్దలు స్త్రీగా పురుషుడిగా నీ నువ్వు లెక్క అప్పచెప్పాలా? తీతు పత్రిక 1 తిమోతి 2 తిమోతి ఈ గ్రంథాలు నిన్నెత్తి పట్టాడ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలదీస్తాయి సేవకుడైనా సరే. ఇదే పరిశుద్ధ గ్రంథాన్ని ప్రభు వాడుకొని నిన్ను నన్ను క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు తీరుస్తాడో. లేఖన కాంతులో చెప్పబడిన సంగతులకు అనుగుణంగా భక్తి ఎందుకు చేయలేదంటాడు. లేఖన కాంతులో చెప్పబడిన సంగతులకు అనుగుణంగా పరిచర్య ఎందుకు చేయలేదంటాడు. లేఖన కాంతులో చెప్పబడిన దానికి అనుగుణంగా నీవు సంఘ పెద్దగా కానీ సేవకుడిగా కానీ ఎందుకు నువ్వు పరిచర్య చేయలేదని ప్రభు అడుగుతాడు. అప్పుడేం చెబుతావు లెక్క? సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకముందే ఈ మాటలు వింటున్న నువ్వు సరిచేయబడి ప్రభు కృప పొందుకొని కనికరము చేత అంగీకరింపబడి ఆయన ఉన్నతమైన రోషం గల సేవ ప్రభు కృపను బట్టి నువ్వు చేయుదువుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి బాగా. పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, నేను వేరొక మేరలో చేరటానికి రాలా, వేరొకని మేరను ఆక్రమించి వారిది కూడా మాది అని అనుకోవటానికి రాలా. మరి ఎందుకు వచ్చావా అంటే, నాకు ప్రభు కొలిచించినంత వరకు ఏ మాత్రం తారతమ్యం లేకుండా అవకాశం ఉన్నంత వరకు సువార్త అందించి ఆత్మను రక్షించటమే నా ప్రభు నాకు కొలిచి ఇచ్చిన మేర అన్నాడు. ఒకవేళ రక్షించబడుతున్న మీరు మీ విశ్వాసాన్ని బట్టి, మీరు ప్రార్థన చేసిన దాన్ని బట్టి ఇంకెక్కడైనా అవకాశం కల్పిస్తే ఆ అవకాశాన్ని వాడుకొని మిమ్మల్ని బట్టి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మా హద్దుల్లో మేము ఉంటా దేవుని సేవ చేస్తాము అన్నాడు. అసలు ఈ అన్నిటిని బట్టి అతిశయించటం కాదబ్బా. ఏదైనా అతిశయిస్తే దేవుణ్ణి బట్టి అతిశయించాలి కానీ చుట్టూ ఉన్న మనుషులను బట్టో, కలిగిన సంపదను బట్టో, కలిగినటువంటి ఉన్న అన్ని అనుకూలమైన పరిస్థితులను బట్టో, ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టో, ధనాన్ని బట్టో, ఆరోగ్యాన్ని బట్టో, అందాన్ని బట్టో, కలిగిన అష్టైశ్వర్యాలను బట్టో నువ్వు అతిశయించకూడదు కానీ నా ప్రభువును బట్టి అతిశయించాలన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా బాగా గమనించండి. గతంలో దైవజనుల విషయంలో నేను పెరిగినటువంటి పరిచర్య విషయంలో వాళ్ళు చెప్పిన మాటలను బట్టి నన్ను నేను సరి చేసుకొని, ఆ సరి చేసుకోవటానికి కూడా ఒక దైవజనుడు చెప్పిన సాక్ష్యం గతంలో కూడా చెప్పాను నేను. ఈ సాక్ష్యాన్ని నన్ను అభిషేకించినటువంటి దైవజనుడు
డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిరే గారు, ఓఫిర్ మినిస్ట్రీస్. ఈ మాట అన్నా ఈ పేరన్నా కానీ ససేమిర యావత్ ప్రపంచవ్యాప్తంగా సగానికి సగం అనుకోవచ్చు, ఎవ్వరికి నచ్చదు. అతను ఒక దుర్బోధకుడు, అతను ఒక తేడా అని చెప్పని ముద్ర వేశారు. ఆ దుర్బోధకుడు తేడా అని చెప్పని ముద్ర వేయటానికి నువ్వు చూపించాల్సిన కారణాలేవో కూడా లేఖన కాంతిలోనే చూపించాలి. లేఖన కాంతిలో నువ్వు చూపించడం చేతగానప్పుడు నోరు మూసుకొని నువ్వు వెళ్ళాల్సిన మార్గం వెళ్ళదు, నువ్వు వెళ్ళిపోవాలి. అతను చేయాల్సిన సేవ అతను చేసుకుంటాడు. నువ్వు తేడాని ముద్రేసినంత మాత్రాన, అతను దుర్బోధకుడు అన్నంత మాత్రాన ఆయన సేవేం ఆగదు. ప్రభు సంకల్పంలో పరిశుద్ధాత్మ దేవుడు దర్శించినటువంటి వ్యక్తులు ఇది శ్రేష్టమైన బోధ కదా అని చెప్పని ఆయన అంటుకుంటారు, ప్రభుతో ఆయనతో కలిసి నడుస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఇంత అనర్గళంగా దేవుని కృపను బట్టి లేఖనాన్ని విరిచి స్పష్టంగా ఎలాగ దేవుని వాక్యం అందించాలన్న సంగతి గ్రహింపు కలిగి ప్రభు కృపలో ముందుకు ప్రసంగాలు అందుతున్నాయి అంటే ఆ దైవజనుడి దగ్గర నేను నేర్చుకున్నవే. ఆ దైవజనుడు రాసిన పుస్తకాలు చదవటం వల్లనే అనేక లోతైన సంగతులు తెలుసుకున్నాను. ఎప్పుడో మా తాత ముత్తాతలు అంతకుముందు కాలంలో ఉన్నటువంటి ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం చరిత్ర మొత్తం నేను తెలుసుకోగలిగాను. ఆ పుస్తకాలు చదివిన తర్వాతనే ఆయన అంటే 3 అక్షరాలు. ఈ 3 అక్షరాల్లో నుంచే 3 గంటల ప్రసంగం కూడా ప్రభు తీసి బయటికి అందించాడు. గతంలో మీరు చూశారు, నారి అనే మాట. నన్ను విమర్శించేవాళ్ళు దుర్బోధకుడు, అతను తేడాది ఇది అని చెప్పేటువంటి దైవజనుడు నివ్వెరపోయి నారి అనే మాటలు ఇంత ప్రసంగం ఉందా, ఇన్ని ప్రసంగాలు ఉన్నాయని చెప్పని నివ్వెరపోయారు. ఇది ఒక ఆశ్చర్యంగా ఉంది అని చెప్పని. మొన్న ఒక ఆయన అంటే తలా తోక లేకుండా ప్రసంగాలు చేస్తాను. అసలు నువ్వు చెప్పే సబ్జెక్ట్ అర్థం కాక సంఘ విశ్వాసులు తలపట్టుకొని అల్లాడుతున్నారు. ఎందుకు వచ్చిందిరా మాకు ఈ గోల, ఆ దైవజనుడు బెటర్ అని చెప్పాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా బాగా గమనించండి. ఆ దైవజనుడు దుర్బోధకుడు నన్ను కూడా దుర్బోధకుడు. ఓకే, నా సేవ ఏం ఆగదు, ఏమి నా ప్రభు కృపను బట్టి ఆత్మను రక్షించబడటమే ఆగదు, అనేకులు ప్రయోజకరమైన పాత్రలుగా చేయబడటమేమో ఆగదు. ఇప్పుడు నేను తేడా అంటే మరి నేను ఊరక కలిసి 4 మాటలు అందించాయా, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పని ఒక సహోదరుని ప్రోత్సహిస్తూ ఉంటే ఆ సహోదరుడి విషయంలో నా విషయంలో కూడా నా ఆత్మీయ తండ్రి ఇచ్చిన సాక్ష్యం ఒకటే. 3 గంటల పాటు దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుతాడు. నా గురించి 4 గంటల పాటు కూర్చుండంటే లేవడా అని చెప్పాను. మరి నేను అప్పుడప్పుడు కలిసినప్పుడు 4 మాటలు అందిస్తాను. నన్ను పక్కన కూర్చోబెట్టి ప్రార్థన కూడా చేయించాలి. అతనితో ప్రార్థన చేయించలే. నేను 4 మాటలు అందించా అంతే. మరి ఈరోజు అనర్గళంగా 3 గంటలు కూర్చుండంటే 3 గంటలు ప్రార్థన చేస్తాడు ఆ పిల్లగాడు. మరి ఎలా నేను తేడా చెప్పాలా? ఇంకో సహోదరుడు ఉన్నాడు దాచేపల్లి, ఇంతకుముందు చెప్పాను. ఆ కృపా మినిస్ట్రీస్ మందిరం ఎదురుగానే ఉంటుంది, ఇంటి ఎదురుగానే. వాళ్ళ అమ్మ అంటుంది మొన్న, అసలు వీడికి ఇంత ప్రార్థన ఎక్కడదో పాస్ గారు, నాకు అసలు తెలియట్లేదు, అర్థం కావట్లేదు, ఇంత ప్రార్థన చేస్తున్నాడు. అసలు నాకు తెలిసి నా కొడుకు అంటే ఆమె కొడుకు అనమాట, కన్న కొడుకు, ఇంత ప్రార్థన చేయడం నాకు తెలియదు పాస్ గారు అని చెప్పాను. ఎలా? నేను తేడా అయితే వాళ్ళకి ప్రార్థన ఎందుకు వస్తుంది? నేను తేడా అయితే వాళ్ళు ఎందుకు ప్రభు కోసం పరిశుద్ధాత్మలో రోషంగా మండాలని ముందుకెందుకు వెళ్తున్నారు? నేను చల్లారిపోయి నేను తేడా అయితే నా బుద్ధులే వాళ్ళకి రావాలి లెక్క. మరి ప్రభు కృపను బట్టి మండే స్థితిలోనే ఉంచాడు, అనేకులను మండిస్తూ ఉన్నాడు. నేను ఎలా తేడాను లేఖన కాంతిలో చెప్పాలి. అది దైవజనుడు చెప్పిన మాట చెప్తాను. ఇది ఎప్పుడుండే వాదన, ఎప్పుడుండే వ్యవహారమేలే కానీ వాళ్ళు వేసుకునేదానికి వాళ్ళే ఉత్తరవాదులు. ప్రభు చూసుకుంటాడు వాళ్ళ సంగతి. లేఖనంలో ఉందిగా తిమోతి పత్రికలు, అలెగ్జాండర్ అని కంచరవాడు నాకు చాలా గొప్ప కీడు చేశాడు, కపట సహోదరుల వల్ల అయిన గాయాలని. మొత్తానికి ఉంటుంది అక్కడ జడ్జిమెంట్. నాకేం పోద్ది? నా ప్రభు తన సంకల్పంలో సేవలో ముందుకు తీసుకెళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ సబ్జెక్ట్ వినండి, చెప్తాను. ఆ దైవజనుడి దగ్గరికి ఒక జంట వచ్చారంట. ఒఫిరే గారి దగ్గరికి, ఆ హైదరాబాద్లో ఉన్న సంఘం దగ్గరికి ఒక జంట వచ్చారు. రాగానే దైవజనుడు అడిగాడంట, ఏ ఊరు మీది, ఎక్కడ వాళ్ళు, ఎలా, ఏంటి, నీ రక్షణ సాక్ష్యం ఏంటి,
ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అడగాల. నీ దగ్గరకు వచ్చి నేను భక్తుడాన్ని ఎవరైనా అడిగారనుకో, ఎవరైనా చెబుతున్నారనుకో, వాళ్ళ ముందు అడగాల్సిన మాట ఏంటంటే, అమ్మా లేదంటే అయ్యా, నువ్వు ఎలా రక్షించబడ్డావు, ఏ కారణాన్ని బట్టి నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చావు, యేసయ్య నీ జీవితంలో చేసిన అద్భుతం ఏంది, స్వస్థతలు ఏ కారణాలను బట్టి నువ్వు రక్షణలోకి వచ్చావు, ఎలా రక్షణ పొందావు అన్న సంగతి అడగాల. అలాగనే దైవజనుడు అతను అడిగాడట. అడిగితే పలానయ్యా, మేము పలానా చోట పలానా సంఘంలో పెరుగుతున్నాం, అయితే మేము పనిరీత్యా ఈ హైదరాబాద్ ప్రాంతానికి వచ్చాం, మాకు దగ్గరలో ఈ సంఘం ఉంది, మా దైవజనుడు కూడా తరచూ చెబుతూ ఉంటాడు మీ గురించి, ఆ దైవజనుడు చాలా గొప్ప దైవజనుడు, ఇలా వాడబడుతున్నాడు అని చెప్పని. ఇంక అక్కడిక్కడో పాటు ఎందుకు, దగ్గరలో ఉన్నాం కదా, మీ దగ్గరకు వచ్చామయ్యా, మీరు అనుమతిస్తే మీ సంఘంలో మేము కంటిన్యూగా మేము సంఘ సభ్యులమై ఉండాలని ఆశపడుతున్నామయ్యా అంటే, వెంటనే ఆయన ఫోన్ తీసి మీ పాస్టర్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి అంటే ఫోన్ నెంబర్ చెప్పారండి. వాస్తవానికి వాళ్ళని అక్కడ పంపించింది వాళ్ళ పాస్టర్ గారే, కానీ ఈయన వాళ్ళ పాస్టర్ గారికి ఫోన్ చేసి, పలానా వాళ్ళు మీ సంఘంలో విశ్వాసులు అంటగా, వాస్తవా కాదా, వాస్తవేనయ్యా, మరి వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఇలా ఉండమంటున్నారు, మరి మీరు ఇష్టపడితే నేను వాళ్ళని సంఘంలోకి ఆహ్వానిస్తాను, లేదంటే వాళ్ళని పక్కకి వెళ్ళిపోమని చెబుతానంటే, మీ దగ్గరకు వచ్చానంటే ఇంక అంతకంటే గొప్ప భాగ్యమే ఉంది పాస్టర్ గారు, చేర్చుకోండి అయ్యా, నా కాడ కంటే ఇంకా ఉన్నతమైన సేవ పరిచయలో వాళ్ళు ఉంటున్నారు, మీ సంఘంలోకి ఆహ్వానించండి అంటే ఆ కుటుంబాన్ని ఆహ్వానిస్తే ఈరోజు దేవుని కృపను బట్టి ఆ కుటుంబంలో సేవకులు లేచారు. ఆమేన్, హల్లెలూయా. ఆ పద్ధతి నాకు నచ్చింది. ఎందుకంటే నా సంఘంలో వాళ్ళు పలానా దైవజనులు లాక్కున్నాడని దేవుని ఎదుట ఎవరైతే బాధపడుతున్నారో దైవజనులు ఏడిస్తే నేను పోతా, ఖచ్చితంగా పోతాను, నేను కనబడకుండా పోతాను అన్నమాట. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఏంది ఆ దైవజనుల దగ్గర తీసుకున్న మాదిరిని బట్టే ఆ నిర్ణయాన్ని నేను తీసుకున్నా. ఎవరైనా నా దగ్గరకు వస్తా అంటే రావద్దు, మీ దైవజనుడి దగ్గర బలపడండి. ఒకవేళ ఇంకో మాట కూడా చెప్పాను, దేవుని యొక్క దయా సంకల్పంలో నువ్వు ఒకవేళ ఆ సంఘంలో కాదు, పలానా చోట నువ్వు సంఘంలో ఉండాలి, ఆ సంఘంలో నువ్వు పెంపారబడాలంటే పోషించబడి ప్రయోజకరమైన పాత్ర కావాలి, ఈ కారణాన్ని బట్టి ఆ దైవజనుడు నిన్ను వెంబడించమంటున్నాను, ఆ సంఘానికి వెళ్ళమంటున్నాడని ఒకవేళ ప్రభు చెప్పాడా, ఏంది ప్రభు చెప్పాడా, అది కన్ఫామ్ అయితే నేను ఆహ్వానం ఇస్తాను. అలా కాకుండా అక్కడ నచ్చట్లేదు, అక్కడ పరిస్థితులు బాగోలేదు కాబట్టి నేను ఇక్కడికి వస్తానంటే రానియను. అది కూడా చెబుతున్నా. దేవుని యొక్క దయా సంకల్పంలో ఈ సంఘంలో ఉండి బలపరచబడాలి, ప్రయోజకరమైన పాత్ర కావాలి, ప్రభు అనుకున్న ఉన్నత సేవ ఈ పరిచర్య ద్వారా కట్టబడుతున్న సంఘాల్లోని చెయ్యాలి నువ్వు సేవని ప్రభు ఒకవేళ నీకు చెప్పాడా, నేను ఏ అడ్డు చెప్పను. ఎందుకంటే నువ్వు వచ్చేది ఎమ్మడిని దేవుడు నాకు చెప్తాడు, పలానా వాళ్ళని నేను నీకు అప్పచెప్పాను, వాళ్ళు వస్తారు, వాళ్ళని ఆహ్వానించు అని చెప్పాను. మీతో ఎలా మాట్లాడుతున్నానో అలానే దేవునితో మాట్లాడుతాను, దేవుడు నాతో కూడా అలానే మాట్లాడతాడు. నిర్గమాకాండం 33:11 సెలవిచ్చినట్లుగా మోషేతో కళ దర్శనం గూఢభావం వాక్యాలతో కాదు, ముఖాముఖిగా ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు నేను ఆ అనుభవాన్ని ఇచ్చాడు నా ప్రభు నాకు, ఆయన కృపను బట్టి. కాబట్టి ఏదన్నా విషయం ఉంటే వెంటనే ప్రభు వచ్చి చెప్తాడు. నేను ఎక్కడన్నా ప్రయాణాలు ఉన్నా, ఏ గలిబిల్లో ఉన్నా సరే ఖచ్చితంగా ఆయన అందించాల్సిన సమాచారం అందిస్తాడు. ఆ మాటలు వినటానికి నా 2 చెవులు ఎప్పటికప్పుడు. కుక్కను చూడండి, ఏదైనా శబ్దం కాగానే కుక్క పిల్లలు పెంచేవాళ్ళకి అర్థమైంది, ఏదైనా శబ్దం కాగానే కుక్క టక్మని ఆ 2 చెవులు నిక్కర పొడుచుకొని ఉంటాయి. శబ్దం ఎటైతే వినపడుతుందో అటువైపు ఒక చెవి వాళ్ళ ఓపెన్ చేసి అప్పుడు దాకా కిందకు ఉంటాయి చెవులు. చిన్న శబ్దం అవటం ఆలస్యం, ఏ వైపు శబ్దం అవుతా ఆ వైపు చెవు అట్లా టక్మని నిక్కబొడుచుకోండి, దాన్నే చెవులు రిక్కించుకొని అని అర్థం. చెవులు రిక్కించుకొని, చెవులు నిక్కర పొడుచుకొని అని ఉంటుంది అక్కడ. అలాగనే చెవులు రిక్కించుకొని వింటాం అన్నమాట. అట్లా కుక్కకి ఎలా అయితే చిన్న శబ్దం అయితే చాలు సప్మని చెవులు పనిచేస్తాయి అన్నీ. అప్పుడు దాకా కింద కొన్ని కాస్త టక్మని లేచి నిలబడతాయి.
అలాగ నా చెవులు ఎప్పటికప్పుడు ప్రభు కృపను బట్టి ఆయన స్వరం వినడానికి కాల్చుకొని ఉంటాయి. కాబట్టే ఆయన స్వరంనే వినాలి. నా ప్రార్థన నా ప్రభువుని అంగీకరించి ఆమెనని కార్యం జరిగించాలి. ఈ కారణాలను బట్టి ఎవరి మీద నేను పగబెట్టుకోను. ఈసడంత పగ కూడా నా హృదయంలో ఉండదు. ఒకవేళ వాళ్ళు వెళుతున్న మార్గాన్ని బట్టి శిక్ష అనుభవిస్తారన్న సంగతి తెలిస్తే కోప్పడతా. పాపం చేసే కోపం కాదు, ఖండించే కోపం. ఇది కరెక్ట్ కాదు, ఇలా వెళితే ఇంత నష్టం అవుతుందని చెబుతా. అదే కంటిన్యూ చేస్తూ ఉంటే వాళ్ళ మీద కోప్పడతా. దాన్నే పరిశుద్ధమైన కోపం అంటారు. అది అర్థం కాకేందంటే వీళ్ళంటే గిట్టట్లేదు, వాళ్ళంటే అట్టా ఇట్టా అని చెప్పని అనుకుంటూ ఉంటారు. చూస్తా చూస్తా కళ్ళెదుటే కాపాడే అవకాశం ఉంది, చూస్తా చూస్తా ప్రాణాలు పోతూ ఉంటే మౌనంగా ఉంటే ఏమంటారు? కన్న తల్లి కానీ కన్న తండ్రి కానీ గొడ్డుపోచోడు గొడ్డుపోచో, కనీసం కడుపును పుట్టిన బిడ్డ చచ్చిపోతుంటే కాపాడదామన్న ఆశ ఆలోచన కూడా లేదు. వీడి హృదయం ఇంత కక్ష కార్పుణ్యం పెట్టుకున్నాడు అంటారు. ఇప్పుడు ఆ పాపం మానుకోమని చెప్పటం కాపాడే అవకాశం. మరి అది చెప్పటం కంటిన్యూ చేస్తూ ఉంటే మన కడుపును పుట్టిన బిడ్డ 4 బాధ వదిలిపెడతాం. ఒక సేవకుడిగా నా పని ఏంటంటే ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు అని చెబుతా. వినకపోతే దేవుడి చేతిలో పడతారు. ఇక ఆయన తెచ్చుకోవాల్సిన స్టైల్లో ఆయన తెచ్చుకుంటాడు. లేదనుకుంటే చూసి 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 ఇక లాభం లేదు, ఇక వచ్చాయని చెప్పని తీసుకుంటాడు. మొన్న ఈ మధ్య ఒక ఆయన దేవునికి వ్యతిరేకంగా తిరుగుతా ఎట్టబడితే అట్టుండు. వాళ్ళోళ్ళే ఒక అతను కబురు పెట్టాడు, ఈ పొట్టబాగులు అంతా కిడ్నీలు ఇదంతా పాడైపోయిందంట, అయిపోయింది, ఇక తీసేసుకుంది, చస్తాడని చెప్పారు డాక్టర్లు. నాకు తెలిసి దేవుని సన్నిధిలో పోయి ప్రార్థన చేసే, ప్రభు మరి నేను వెళ్ళి ప్రార్థన చేయనంటే, నువ్వు ఒకవేళ ప్రార్థన చేసినా మళ్ళీ అదే టైప్లో తిరుగుతుడు. కాబట్టి అతనికి నేను ఉంచను, తీసేసుకుంటున్నాను, నువ్వు ప్రార్థన చేసిన ఉపయోగం లేదని. ఎవరి విషయంలో నేను ఇలానే అడుగుతా, అవకాశం ఉందా ప్రభు అని చెప్పాను. ఎక్కడ ఏ భేద తారతమ్యాలు ఉండవు, కానీ అర్థం చేసుకునే విధానంలోనే పొరపాట్లు ఉంటాయి. నా కళ్ళెదురు కనబడుతూ దేవుడు చెప్పిన మాట, నరకానికి వెళ్తారు వాళ్ళు, నరకానికి వెళ్తారు అన్నప్పుడు తప్పించుకునే అవకాశం ఉంది. హెచ్చరిక జారీ చేశాడు అంటే సరి చేసుకొని దేవుని పాదాలు పట్టుకోవడానికి, క్షమాపణ కోరుకోవడానికి అవకాశం ఉంది. ఆ కారణాన్ని బట్టి గద్దిస్తాను నేను. ఆ కారణాన్ని బట్టి నా హృదయాన్ని కొంచెం కఠినంగా చేసుకుంటా. ఆ కారణాన్ని బట్టి ఎటువంటి సహాయం అందించినట్టు పరిస్థితి కనపడ్డట్టుగా ఉంటుంది. రహస్యంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉంటా, వదిలిపెట్టను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రభు చేత ధన్యులు ప్రభువును బట్టి అతిశయించువారు యోగ్యులు. ఏమన్నాడు? ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, కానీ తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు గాడని ఉంది. తగాదంతా ఆడ నుంచి వచ్చిందా అంటే మేర అంటే హజ్జులు. సంఘాల్లోంచి విశ్వాసులు లాక్కుంటాడు, అది ఇది అనేది నీ అపోహ. నేను అంటాను, పునాది సరిగేసుకో. నువ్వు పునాది సరిగేసుకుంటే ఎంత పేరుగాంచిన గొప్ప దైవజనులు అనుకున్న వాళ్ళు కూడా నీ దగ్గరే ఉంటారు. ఒకవేళ వాళ్ళు అందించే వర్తమానం విని దేవుని కృపను బట్టి కొత్త సంగతులు తెలుసుకున్నాం, దేవునికి మహిమ కలుగునుగా, కానీ నీ దగ్గరే ఉండి నువ్వు చెబుతున్న సంగతులన్నీ విని ప్రభు కృపకు పాత్రలే శ్రేష్టమైన పాత్రలు అవుతారు. వాస్తవం లోపం ఎక్కడుందంటే పునాది వేసుకునే విధానంలో. ఈ మధ్యకాలంలో ఒక ఆయన కూడా కనపడ్డాడు. ఒకప్పుడు ఆ సమాజంలో ఉన్న సంఘస్థులంతా అమ్మో ఈ సంఘం వచ్చింది కాబట్టి అందరిని లాక్కుంటా అట్టనే ఆ దైవజనుడు దుమ్మెత్తి పోసారు. ఆ తర్వాత ఒక దైవజనుడు కూడా చనిపోయాడు, దైవజనుడు విషయంలో వ్యతిరేకంగా మాట్లాడడానికి. ఇప్పుడు ఇదే దైవజనుడు కొత్తగా ఎవరైనా పరిచయం మొదలు పెడుతున్నారు తెలిసి ఇదా సంగతులు ఇలా ఉంటున్నాయని చెప్పని పరిచయం మొదలు పెడుతున్నారు. ఇప్పుడు ఆయనలో గలిబిలి మొదలైంది. అమ్మో నా సంఘస్థులంతా లాక్కొమ్మ. నేను అంటాను, నీ సంఘంలో ఉన్నవాళ్ళు సంఘస్థులే కాదు, నువ్వు కష్టపడి సంపాదించిన సంఘస్థులు ఎవరంటే ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు, 1 2 3 4 వాళ్ళందరూ ప్రభు కృపను బట్టి నిన్ను నడిపించే పైన దైవజనుడు ఉంటాడు, ఆయన్ను బట్టి
ఆ ఉపదేశ క్రమాన్ని బట్టి, ఆ నచ్చిన విధానాన్ని బట్టి ఇతర సంఘాలు ఖాళీ చేసి వచ్చి నీ దగ్గర చేరిన వాళ్ళే. కానీ ఎన్ని వేల మంది మా సంఘంలో ఇదిగో ఆదివారం నాడు ఇన్ని వేల మంది, ఇంత లక్షల మంది వస్తున్నారని చెప్పినా అంతమంది నువ్వు రక్షించలా, అంతమంది కోసం నువ్వు ప్రార్థన చేయలేదు. కానీ నీ దగ్గర ఉపదేశం అనేది నచ్చి ఆయా సంఘాలు ఖాళీ చేసి నీ దగ్గరకు చేరారు, అంతే తప్ప లోకంలో మా తాతయ్య గారు బాగా అంటాడు ఒక కులం గురించి, ఫలానోళ్ళు వాపు చూసి బలుపు అనుకుంటారా అని చెప్పని. ఇప్పుడు కొంతమంది అట్నే ఉంది, మా దగ్గరికి ఎంతమంది అంతమంది వస్తున్నారంటే అది అంత ఉట్టిదే. వాళ్ళల్లో నిత్యత్వం చేరే బ్యాచ్ ఎంతో చెప్పు, వాళ్ళల్లో ఏలియా వల్లే మండేటువంటి రోషంగా నా ప్రభు కోసం నిలబడ్డాను నేను అని చెప్పేవాళ్ళు ఎవరో చెప్పు, వాళ్ళల్లో ఎలీషా వంటి భక్తులు ఎవరో చెప్పు, దానియేలు వంటి భక్తులు ఎవరో చెప్పు, ఇస్సాకు వంటి భక్తులు ఎవరో చెప్పు, పొరపాటున్న సరిచేయబడిన ఇజ్రాయిల్ అంటే యాకోబు లాంటి భక్తులు ఎవరో చెప్పు, శ్రమలు ఎదురైన యోసేపు లాగా నిలబడే భక్తులు ఎవరో చెప్పు, షడ్రక్ మేషక్ అబేద్నెగో వంటి శ్రేష్టమైన సహవాసం కలిగిన శ్రేష్ఠ భక్తులు ఎవరో చెప్పు, దానియేలు అంటే భక్తులు ఎవరో చెప్పు, హోషే అంటే భక్తులు ఎవరో చెప్పు, తిమోతి, పౌలు, పేతురు, యాకోబు, యోహాను, ఇలా శ్రేష్టమైన భక్తుల జాబితా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎవరో చెప్పు, వాళ్ళలో ఎవరున్నారు నీ దగ్గర? నా ప్రభు కృపను బట్టి నేను దేవుని సేవలోకి వచ్చిన తర్వాత నేను నా దేవుని సన్నిధిలో ఒకటే మాటది నేను తీర్మానం చేసుకున్నా, మండేవాడిని ఒక్కడిని తయారు చేస్తే చాలు ప్రభు, ప్రపంచం మొత్తానికి ఎదురు తిరిగి నిలబడతాడు, ప్రపంచం మొత్తాన్ని తగలబెడతాడు. ఒక్కడు చాలు, ఒక్కడు చాలు. జాన్ వెస్లీ ఆ తల్లి ప్రార్థన బట్టి ఒక్కడు లేచాడు, ప్రపంచం మొత్తాన్ని అట్ట కదిలించి వదిలిపెట్టాడు సార్వత్రిక సంఘ సంస్కరణ పనిలో. మార్టిన్ లూథరన్ ఒక్కడు మండాడు, రోమన్ కేథలిక్ మొత్తానికి అడ్డంగా ఎదురు తిరిగి మరి మీరు చేస్తున్న బోధ కరెక్ట్ కాదని అడ్డం తిరిగి సంస్కరణ పనికి పునాది రాయేసాడు ఆయన. డేవిడ్ బ్రైనార్డ్ అని, హెడ్సన్ టైలర్ అని, ఇలా రకరకాలుగా ఒక్కడే ప్రపంచం మొత్తాన్ని కదిలిచ్చేశాడు. అలాంటి వాడిని ఒక్కడిని తయారు చేస్తే చాలు అని ఆశతో దేవుని పాదాలు పట్టుకుంటే, అలాంటి వాళ్ళు ఒక్కడు కాదని ఇంతమందిని తయారు చేయాలని చెప్పన్నాడు ప్రభు. ఇంతమందిని తయారు చేయాలబ్బాయి, నువ్వు పుస్తక రచన, పాటల రచన, ఇది పరిస్థితి, ఇది పరిచర్య అన్నాడు. వాస్తవానికి నేను ఊహించినటువంటి సేవ పరిచయలో పిలువబడ్డ. నా బ్రతుకేంది ఆ బలిపీఠం దగ్గర పడి, నా కులాన్ని బట్టి, నా కుటుంబ పరిస్థితిని బట్టి, నా వాళ్ళ సాక్ష్యాన్ని బట్టి, నేను వెలివేయబడిన స్థితిని బట్టి నేను ఎంచుకున్న స్థానం ఏంటంటే బలిపీఠం. ఆడ విజ్ఞాపన చేస్తే చాలు, ప్రార్థన చేస్తే చాలు. ఒక్క ప్రార్థనా పరుడు 100 మంది సేవకులు సమానమని దైవజనులు చెప్పారు. అక్కడ నేను బ్రతికితే చాలు, పోయేవాళ్ళు పోతారు, వాళ్ళు సేవ చేసుకుని, నాకు అనవసరం అని చెప్పి అనుకుని. మీరు నా పద్ధతులు బాగా చూస్తుంటారు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు. ఎవరైనా ప్రత్యేకంగా కూటం పెడితే నేను కూటం పెట్టను, ఇద్దరు ఎందుకు కొట్టుకోవాలా? వాళ్ళు ఏదో ఆ దైవజనుడి ద్వారా అందాల్సిన సందేశం ఏదో అందుద్ది, ఆ తర్వాత నా ప్రభు చిత్తంలో నా ద్వారా అందించాల్సిన సందేశం అందుద్ది. నేనెందుకు మళ్ళీ నువ్వు పెడితే నేనెందుకు పెట్టానని పంచానికి ఎక్కడ నేను సౌండ్ సిస్టమ్ పెట్టను, పంచానికి ఎక్కడ కూడా కూటం పెట్టను. వాళ్ళు కూటం జరుగుతూ ఉంటే సైలెంట్గా చిన్న ప్రార్థన చేసుకుని పక్క వెళ్ళిపోతాను. నేనున్నా ఇంకొక రకమైన ప్రసంగం వస్తుందని చెప్పి నేను ఆడుండను, వెళ్ళిపోతా, బజార్లోకి వెళ్ళిపోయి కూటం అంతా అయిపోయి అంతా సర్దుకుంటున్నప్పుడు వచ్చా. అది బాగా మీరు స్పష్టంగా చూశారు. మా దైవజనుల ఆత్మీయ తండ్రి దగ్గర నేను చూసిన పద్ధతి అది. ఎదురుపడి వ్యవహారం ఉండదు. వాళ్ళు ఈరోజు పెట్టుకుంటే లేదు ఉదయం పెడితే నేను సాయంత్రం అయితే ఉదయం లేదా మధ్యాహ్నం. నాకు ప్రత్యేకమైన ఒక సమయం చూసుకొని అలా సంఘారాధన చేయడం మీరు చూశారు, మీరే సాక్ష్యం. అది ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారు, దేవుని పాదాలు పట్టుకొని సరిచేయబడదాం, ప్రభు కృప పొందుకుందాం. ప్రభు కొలిచి ఇచ్చినటువంటి తలాంతులు అంటే ఆ మేర కొలది ప్రభు యొక్క ఉన్నతమైన సేవ చేసి ధన్యులమవుదాం. ప్రభు చేత బడా మంచి దాసురాలని ఆయన చేత ఆనాడు క్రీస్తు న్యాయపీఠ మీదట మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో ప్రభు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి యుగాలు ఆయనతో కలిసి సంతోషిస్తూ నిత్య రాజ్య పరిపాలన చేద్దాం. అట్టి కృప ప్రభు మహోచిత కృప చొప్పున మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు అందించిన దేవాయి శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ మాటలు మా హృదయాల్లో పదిలపరచండి, నీ రక్తముతో అంటుకట్టి దేవా, నీ రక్తముతో భద్రపరిచి
పరిశుద్ధాత్మ ద్వారా ఇదిగో తండ్రి అంటుకట్టి నీరు కట్టి ఫలింపచేయండి ప్రభు. ఫలభరితంగా మార్చండి ప్రభు. ఏమైనా చెప్పబడ్డ లేఖన కాంచిలో బేరతారతమ్యాలు ఉన్నట్లయితే వాటిని సరిచేయండి. మాకు నువ్వు కొలిచిచ్చిన మేరలో మేము ఉన్నతంగా సేవ చేయాలి. నీవు ఇచ్చినటువంటి వాక్యము ద్వారానే శ్రేష్టమైన పునాది వేసుకోవాలి. ఆ పునాది మీద సంఘాన్ని కట్టుకోవాలి. ప్రతి విశ్వాసిని, పరిచారము, సంఘ సేవకులను కట్టుకోవాలి. ఫలానా దైవజనుడు ఇదిగో ఇలా పోతున్నాడు, అలా లాక్కుంటున్నాడని ఏడవటం కాదు, కానీ నేను ఎక్కడ సరి చేయబడాలి, నేను ఏ రీతిగా పునాది వేసుకున్నాను, ఆ భక్తి ఎలా చేశాను ఏంటన్నది దేవా చూసుకోవాలి. గతంలో కూడా దేవా కొంతమందికి సాక్ష్యం ఇచ్చాను, పలానా సహోదరుడు ఇలా పలానా సంఘంలో వెళ్ళాడంటే నేనే చెప్పానయ్యా. ఒక దుర్బోధ కాకుండా ఇంకెక్కడైనా దేవుని సువార్త సభలు పెడుతుంటే వెళ్ళి వాక్యం విను, బలపడు. అక్కడ విన్న సంగతులు నేర్చుకునే ఉంటే నేర్చుకో, ఇక్కడ అందరి సంగతులు ఉంటే అక్కడ నేర్చుకోమని చెప్పాను ప్రభు. అక్కడేమో నీకు డౌట్ వస్తే పుస్తకం మీద రాసుకొని వచ్చి రా, ప్రభు కృపను బట్టి నేను సమాధానం ఇస్తానని చెప్పాను. అలాగనే ఆ సహోడు వెళ్ళాడు, కొన్ని సంగతుల గురించి నన్ను అడిగాడు ప్రభు, సమాధానం ఇచ్చాను. నేను వేసుకున్న దేవా నీ కృపను బట్టి మీరు వేసినటువంటి, నన్ను ఉపయోగపెట్టి వేసుకున్నటువంటి పునాది మీదే వారు నిలబడ్డారు, ఎటూ పోలేదు. దేవా ప్రతి సేవకుడు గ్రహించాల్సిన విషయం ఇది. దేవా పునాది మేము కరెక్ట్గా వేసుకోవాలి, వారి ఎదుట మేము కరెక్ట్గా బ్రతకాలి. అయ్యా వారు అనుకున్న రీతి ఇదిగో తండ్రి, వారు అనుకున్న దానికంటే ఊహించని రీతిగా మా ప్రార్థనా జీవితం, అయ్యా విజ్ఞాపన భక్తి జీవితం ఉండాలి ప్రభు. అలా కాకుండా వేరొక రీతిగా ఉంటూ పైకి నీతి హితబోధలు చేసినా వీడు చెప్తాడే కానీ చెయ్యడని చెప్పని తృణీకరిస్తారు ప్రభు. అప్పుడే పునాది చెడిపోతుంది, లేఖనము నెరవేరుతుంది. పునాదులు పాడైపోక నీతిమంతులు ఏమి చేయగలరు అని చెప్పని. అవునయ్యా, పునాదులు పాడైపోవచ్చు, నీతిమంతులు ఏమీ చేయలేరు ప్రభు. ఏలియా వంటి శ్రేష్టమైన ప్రవక్తలు దేవా ఆ సమయంలో దిగి రావాల్సి వస్తుంది. దేవా నీ చిత్త ప్రకారం సిద్ధపడవలసి వస్తుంది. ఆనాడు అహాబు, యెజెబెల్ ఇజ్రాయేల్ ప్రజలను దారి తప్పిస్తే ఏలియా సవాలేసి కర్మెలు పర్వతం మీద రండి మనం తేల్చుకుందా అని చెప్పని 850 మంది దేవా ఇదిగొచ్చండి, దేవా బయలు ప్రవక్తలుగా ఇదిగొచ్చండి 400 మంది ఒక రకంగా, 450 మంది ఒక రకంగా ఉన్నారు. 850 మందికి ఇజ్రాయేల్ దేశపు ప్రజలు రాజు ఎదుట ఏలియా ఒక్కడే నిలబడ్డాడు. రండి తేల్చుకుందాం దేవుడు ఎవరో ఏందని. ఆ క్రమంలో ఏలియా తన వంతు వచ్చినప్పుడు పడిపోయిన బలిపీఠపు రాళ్ళు వరుసగా క్రమంగా పేర్చి యెహోవా బలిపీఠమును చక్కగా కట్టి అని రాస్తుంది ప్రభు. అలాగనే ఇలాంటి వర్తమానాలు అందించబట్టాన్ని బట్టి నీ కృపను బట్టి వారు చక్కగా అమర్చబడిస్తే కట్టబడతానికి సహాయం చేయి. లేదు, విన్న వర్తమానాన్ని బట్టి వారు ఇంకా హృదయాలు కఠినపరుచుకొని ఇంకా భ్రష్టత్వానికి వెళ్ళిపోతారేమో, మాకైతే తెలియదు. కానీ నీ చేతులకు వారిని అప్పచెబుతున్నావు. దర్శించు, సరిచే, నువ్వు అనుకున్న రీతిగా నడిపించు, నీ ఉన్నతమైన సేవ జరిగించు, నీ నామాన్ని గణపరచుకుని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం, నీ నామాన్ని గొప్ప చేసుకుంటున్నాం. 2 తిమోతి 1:12 ప్రకారం నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. కనికరించి సహాయం వచ్చేయమని, నీ చిత్తం నెరవేర్చమని. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడి సమస్త చీకటి శోధనడు ప్రభావ నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి, శిలువ రక్తాన్ని బట్టి బంధింపబడును గాక. నీ సంతోషం పరిపూర్ణము ఉన్నట్టు అవి లయమైపోను. అయా బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. దేవా మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడి సమస్త మంచి కళ్ళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి అయా ఇదిగో నీ శిలువ రక్తాన్ని బట్టి త్వరపెట్టి నీ సంతోషం పరిపూర్ణం నెరవేర్చబడను గాక, జరుగును గాక. త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు మాత్రండి. మా కోసం ప్రార్థించండి ఆయన. ఆ రీతులు అడిగిన వాడు మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థన చేయించండి. దైవజనుడి ద్వారా మా సంగతి తెలియపరచండి. ఇలా అడుగుతున్న ప్రతి ఒక్కరి అవసరత నీ కృప తీర్చబడను కాక. నా కోసం, పరిచయం కోసం విన్నదాన్ని బట్టి పలు రీతులుగా అయా ప్రార్థిస్తున్న వాళ్ళు ఉపవసించి 21 రోజు, 41 రోజు ఇలా అనేకలుగా ఉపవసించి ప్రార్థిస్తున్న బిడ్డలు వారందరినీ కూడా దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలత లేకుండా దీవించి ఆశ్రయించి నీ కృపలు వర్ధల చేసి నీ సేవలు గొప్పగా అభిషేకించి వాడుకోండి ప్రభు. మాకు సహాయం చేయి. వారంలో ఉన్న సంఘ క్రమాలన్నీ దీవెనకరంగా జరిగి పాటల పరిచయ విషయంలో కృపదయిచ్చి, క్యాలెండర్ విషయంలో కృపదయిచ్చి అయా నవంబర్ మాసంలో జరగబోతున్న 3 రోజులు 3 రాత్రులు ఆశీర్వాదకరంగా కోటాలు జరగడానికి సహాయం చేయి. ఆ దేవా ఆ కోటాల్లోనే నూతన సంవత్సరం పాటలు
ఇంకా నీ చిత్తంలో ఉన్న పాటలు దేవా నీ ప్రజలకు దేవ ముందుకు తీసుకురావడం ఆవిష్కరించడానికి కృపను దయచేయి దేవా. మాకు ఎక్కడైనా నీ చిత్త ప్రకారం స్థిరత్వాన్ని దయచేయి. నువ్వు జరిగిస్తున్న పరిచయలు నూతనంగా ఇదిగో తన ఇనిమేళ్ళలో సేవ ప్రారంభించబోతుండగా నీ చిత్తమైన సమయంలో అది ప్రారంభించబడటానికి సహాయం చేయి. నువ్వే తోడు నడిపించి నీ ఆత్మకార్యములు జరిగించి నీ ఉన్నత సంకల్పంలో నువ్వు అనుకున్నట్లుగా సమస్తమును జరిగించి నీ నామాన్ని గణపరచుకోమని గొప్ప చేసుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని ప్రార్థనలోకి ఇస్తున్న అందరినీ నీకు అప్పజెప్పి నేను మాయింపరుచుకుంటూ దీవించి ఆశీర్వదించి గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నా ఇక ముందు ఏకీవించబోతున్నా అలాగనే ప్రభు ఇచ్చిన ఈ పరిచర్య ద్వారా ప్రారంభించబడిన సంఘాలకు సంఘ బిడ్డలు సహకారులు సాదాసులకు సోషల్ మీడియా ద్వారా వాక్యాలను బలపడుతూ వెంబడిస్తున్న వారికి అలాగే ప్రభు చిత్త ప్రకారం చెప్పబడిన దాన్ని బట్టి వెంబడిస్తున్న దేవుని పిల్లలు సేవకులు అందరికీ అలాగనే వారికి కలిగిన చరస్థిరాస్తులు పసిబడిన పెద్దల వరకు అందరికీ అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యాంతరం సదాకాలము చూడ నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే ప్రవేశు రక్తమునకే ప్రవేశునాము సంపూర్ణమైన విజయం కలుగును. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు క్రియలు అవి ఎంత ప్రమాదకరమా విగ్రహ సంబంధించిన బలులు ప్రార్థనలు మొక్కుబడి ఇలాంటి ఏమన్నా వాటన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగును. యుద్ధం వాటిని ఆశ్రయించిన వారిని ప్రభువా నీకు అప్పజెబుతున్నా. యెహోవా నువ్వే చూసుకో సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. యేసు రక్తమునకే జయము జయము జయము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమేన్.